Okay, fine. So, good evening, every one of you. So, today I'm here to discuss something about like what Pega is. Okay, so before this, let me first explain you what are all the things we do in our institute. Okay, so in our institute, we are having two types of Pega programs. Okay, so you're first supposed to understand what type of Pega programs we have. So the first one we call it as Pega regular program. Okay, and the other one we call it as Pega Mastery Program. సో మీకు వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, సో పెగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆర్ పెగా మాస్టరీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనేది. సో ఫ్యూ ఆఫ్ యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ మాస్టరీ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ రెగ్యులర్ ప్రోగ్రామ్ అనేది. సో పెగా రెగ్యులర్ ప్రోగ్రామ్, సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఫర్ కంప్లీట్లీ బిగినర్స్. Okay, so if you're completely new to Pega, so when I say new to Pega, so you might have IT experience. Say ఇప్పుడు పర్టికులర్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే 10+ years ఆఫ్ జావా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, 10+ years ఆఫ్ మేబీ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఆర్ 10 years ఆఫ్ గ్యాప్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ మీకు అదర్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నా బట్ యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ బిగినర్ ఫర్ పెగా. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో కంప్లీట్లీ జీరో నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ వరకు విల్ ట్రైన్ యూ. సో వెన్ ఐ సే మోస్ట్ అడ్వాన్స్డ్, సో పెగాలో విల్ బి హ్యావింగ్ 3 levels అనమాట. సో వీ కాల్ ఇట్ ఫస్ట్ లెవెల్ యాజ్ సిఎస్ఏ, సెకండ్ లెవెల్ యాజ్ సిడబ్ల్యూఎస్ఏ, థర్డ్ లెవెల్ యాజ్ ఎల్ఎస్ఏ. Maybe if you don't know what is CSA is, if you don't know what is the second one, maybe third one, need not worry today itself. So ఈ ప్రోగ్రాంలో will make you to completely understand till CSSA and some part of LSA also. Okay, so after our program, this program is completely done. No doubt you can showcase yourself like minimum 4+ years of experience. సో మీలో చాలా మంది, అండ్ లెట్ మీ ఫస్ట్ టెల్ యూ అబౌట్ ద లాంగ్వేజ్ ఆల్సో. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వీ విల్ బి కవరింగ్ ఇన్ 2 different type of languages. One as pure English batch. Okay, English batches purely separate ఉంటాయి, and the other one as bilingual. అండ్ ఈ పర్టికులర్ బైలింగ్వల్లో విల్ మిక్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ బ్యాచ్ టుడే వాట్ ఎవర్ వీఆర్ స్టార్టింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్ ఇట్ యాజ్ బైలింగ్వల్. సో మీ అందరికీ తెలిసే ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ బ్యాచ్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ చేసి చేస్తాం. అండ్ ఈ బ్యాచ్లో ఓన్లీ తెలుగు ఆడియన్స్ని ఎంకరేజ్ చేస్తాం, వేర్ మోస్ట్లీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. సో తెలుగు అంటే ప్యూర్ తెలుగులో ఉండదు, మోస్ట్లీ ఇంగ్లీష్. అండ్ వేర్ జనరల్లీ చేసేయ్. పీపుల్ ఫేస్ సమ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది కదా. సపోజ్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ మోర్ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అనుకోండి, సో అక్కడ ఫ్యూ పీపుల్ మైట్ గెట్ కన్ఫ్యూజన్, అక్కడ తెలుగులో స్ట్రెస్ చేస్తూ ఉంటాం. సో మేజర్ పోర్షన్ అంతా ఇట్ విల్ బి రన్నింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఆల్సో. అండ్ యూ ఆర్ ఎంకరేజ్డ్ టు ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్. మేబీ మీకు తెలుగులో డౌట్స్ तो ఉన్నా, इसका पावर आता है ना, ఇంగ్లీష్లో అడుగుదాం అనుకున్నా ये డస్. तो वाईफाई राउटर का So मेरे ख्याल please से go on mute. Online people, if you are not talking to me, please go on mute. पावर नहीं है Okay, so this जिसको batch is ये like आता है bilingual. That is the reason सब I'm trying to explain few things in Telugu now. जो इसको पावर Okay, let me explain more about this batch. And ఈ పర్టికులర్ బ్యాచ్లో యాజ్ ఐ టోల్డ్ యూ, సో జీరో నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్. సో డోంట్ సింప్లీ థింక్ లైక్ బిగినర్స్కే ఏమో ఆల్రెడీ నాకు 10 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ పర్టికులర్ బ్యాచ్ నాకు సూటబుల్లా కాదన్న థాట్లో అవుతుంది. సో ఈవెన్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ గైస్, ఓకే, సో అవర్ పాస్ట్ స్టూడెంట్స్లో 15 years ఆఫ్ జావా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆర్ మేబీ 15+ years ఆఫ్ సో ఆర్కిటెక్ట్స్గా ఉన్నవాళ్ళు, సో దే విల్ బి ఎన్రోలింగ్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ స్టూడెంట్, ఓకే, 10 years గ్యాప్ ఉన్న, 10 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరికైనా చాలా ఈక్వల్ లెవెల్లోనే అర్థమవుతుంది. ఓకే, అండ్ దట్ టు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ యాక్చువల్లీ వచ్చేసి 120+, సే సమ్ టైమ్స్ 130+ అవర్స్ కూడా వస్తాయి. 130 hours ఆఫ్ లైవ్ డ్యూరేషన్ జరుగుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 1 hour పర్ డే, నార్మల్గా మనకి బ్యాచెస్ మండే టు ఫ్రైడేనే రన్ అవుతాయి. సే మండే, ట్యూస్డే, వెనస్డే, ఇలా ఫ్రైడే వరకే రన్ అవుతుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, హోల్ డ్యూరేషన్ విల్ టేక్ టిల్ 4 months.
బట్ ఈ పర్టికులర్ బ్యాచ్ స్పెషాలిటీ ఏంటి అంటే వీఆర్ కవరింగ్ 1 hour 30 minutes per day. So you know the timings also, right? That is 6 p.m. to 7:30 p.m. IST. సో ఈ బ్యాచ్ టైమింగ్స్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఓకే, సేమ్ డైలీ సేమ్ ఇదే టైమింగ్స్. అండ్ బికాస్ ఆఫ్ 1 hour 30 minutes per day, సేమ్ కంటెంట్, ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ జస్ట్ 3 months. Hence, we are calling it as fast track batch. Fast track and it doesn't mean ఏదో హర్రీ బర్రీ వెళ్ళిపోతామని కాదు. సో యూ కెన్ జస్ట్ కౌంట్ ఫర్ నెంబర్ ఆఫ్ అవర్స్, ఇట్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. కంటెంట్ ఎక్కడైనా సేమ్గానే ఉంటుంది. అండ్ జనరల్గా సమ్ పీపుల్ మేబీ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఏంటంటే 1.5 hour తీసుకునే సజెస్ట్ చేస్తారు. అండ్ ఆ పర్టికులర్ బ్యాచెస్ మోస్ట్లీ తెలుగులో అంటే బైలింగ్వల్ లాగా స్టార్ట్ చేస్తాం. సో దట్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం డిస్కస్ చేసిన సో మీరు ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా ఈజీగా క్యాచ్ చేసేటట్టు ఉంటారు. ఓకే, దిస్ ఈస్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అండ్ దట్ టు బైలింగ్వల్. And for your convenience, ఈ పర్టికులర్ బ్యాచ్ ఇట్ విల్ రన్ బోత్ ఆన్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఓకే, సో యూ నో అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ నౌ అవైలబుల్ అట్ జేఎన్టీ. మేబీ మీరు అంతకు ముందే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఉండుంటే సో యూ మైట్ బీ హ్యావింగ్ అవర్ అడ్రస్ సంథింగ్ యాజ్ చందానగర్. ఓకే, లాస్ట్ మంత్ వీ షిఫ్టెడ్ టు జేఎన్టీ సో దట్ మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది చాలా ఫీజిబుల్గా ఉంటుంది. ఫైన్. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ సమ్వేర్ టు అవర్ ఇన్స్టిట్యూట్, ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ డైలీ టు అవర్ ఆఫ్లైన్ క్లాసెస్, హ్యాపీలీ కమ్. ఓకే, అండ్ ఐ నో బికాస్ ఆఫ్ దిస్ హెవీ ట్రాఫిక్ ఈవినింగ్ టైంలో కొంతమంది కుదరకపోవచ్చు. సో ఫర్ దట్ నాట్ ఎన్ ప్రాబ్లమ్, యూ కెన్ ఈవెన్ జాయిన్ ఆన్లైన్. సో ఎవ్రీ క్లాస్ ఆన్లైన్ ఆఫ్లైన్ జరుగుతుంది. ఫ్యూ డేస్ మీరు ఆఫ్లైన్ వచ్చి సో మేబీ కుదరకపోతే ఫ్యూ డేస్ ఆన్లైన్ అటెండ్ అయ్యి అండ్ ఇన్ బిట్వీన్ స్వాప్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అయినా కూడా నో ఇష్యూస్. సో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఈజ్ వాట్ వీఆర్ ఎంటర్టైనింగ్. ఓకే, అండ్ వన్ మోర్ ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ అటెండ్ ఎనీ క్లాస్, సే ఫర్ హోల్ 1 week మీరు కుదరలేదు అనుకోండి, బట్ స్టిల్ నో ఇష్యూస్. వీఆర్ ప్రొవైడింగ్ డైలీ క్లాస్ రికార్డింగ్స్. Okay, live recordings will be provided after every session. Say today class complete another తర్వాత maybe in the next half an hour processing time complete another తర్వాత enroll అయిన students మొత్తానికి so you will be getting live class recordings. All the class recordings మొత్తం మీకు immediate గా షేర్ అవుతూ వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ క్లాస్ రికార్డింగ్స్ అనేది we will be giving access for, okay, this is like fast track batch, right? We'll be giving access for 8 months from today. ఓకే, సో టుడే ఇస్ యువర్ బ్యాచ్ స్టార్ట్ డే, రైట్? ఇక్కడ నుంచి మీకు 8 months. అంటే యాక్చువల్గా మీ కోర్స్ కంప్లీట్ అయిపోయేది 3 monthsలో. ఎడిషనల్లీ 5 months ఈజ్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ along with class recordings, we will be providing you daily class theoretical plus practical documents. అర్థమైనా? థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ డాక్యుమెంట్స్. సే టుడేస్ క్లాస్లో సమ్ ప్రాక్టికల్ వర్క్ జరిగితే సో విల్ టేక్ స్క్రీన్ షాట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాక్టికల్ స్టెప్ అండ్ విల్ షేర్ యూ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ యూ కెన్ యాక్సెస్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ లైఫ్ టైం. సో డాక్యుమెంట్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ థియరీ డాక్యుమెంట్స్ వస్తాయి, ప్రాక్టికల్ డాక్యుమెంట్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ అవుతాయి. ఓకే, సో అండ్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ పీడిఎఫ్స్ మొత్తం మీకు డే 1 ఎన్రోల్ అయిన వెంటనే ఇచ్చేస్తాం. ఓకే, వై? బికాస్ ఫ్యూ పీపుల్ ఆల్రెడీ పెగా బేసిక్స్ ఉన్న వాళ్ళు ఉండుంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం హై లెవెల్లో ప్రిపేర్ అవ్వడానికి మొత్తం కంటెంట్ నాకు ఈ రోజు ఇవ్వండి అనే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీడిఎఫ్స్ యాజ్ వెల్ యాజ్ వీడియో మోడ్ ఆల్సో. ఓకే, సో ఎవ్రీ క్వశ్చన్కి వీడియో ప్లస్ ఆన్సర్ మోడ్ కూడా ఉంటుంది. సో దట్ మీకు ఏంటంటే వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఇనీషియల్లీ సో క్లాస్ రికార్డింగ్ చూస్తారు, లైవ్ అటెండ్ అవుతారు, తర్వాత క్లాస్ రికార్డింగ్ చూస్తారు, డాక్యుమెంట్ చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అండ్ ఇమీడియట్లీ ఫర్ దట్ పర్టికులర్ టాపిక్ ఇంటర్వ్యూ వీడియోస్ ఉంటాయి. సో మేబీ నేనే ప్రిపేర్ చేసిన క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ వీడియో ఉంటుంది, అవన్నీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మేబీ ఎండ్ ఆఫ్ ద డే మీరు లైవ్ ఆర్ ఒరిజినల్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు యూ కెనాట్ స్పెండ్ ఇనఫ్ టైమ్ ఇన్ వాచింగ్ హోల్ రికార్డింగ్, రైట్? యూ కెనాట్ వాచ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఆర్ దిస్. సో స్ట్రైట్ అవే మీరు పీడిఎఫ్స్ రివైజ్ చేసినా కూడా ఇట్ విల్ బి వెరీ ఈజీ.
Okay, we are providing interview question and answers in PDF mode as well as video mode. And we are even providing something like MCQ tests. సో పెగలో మనం కవర్ చేసే ఎవ్రీ కాన్సెప్ట్కి మీకు ఒక ఎంసీక్యూ టెస్ట్ ఇస్తాం. సే టుడే యాక్టివిటీ అనే ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయితే సో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా వీడియో అసైన్మెంట్ సారీ ఈ వీడియోస్ వస్తాయి అండ్ ఎంసీక్యూ టెస్ట్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ వీ విల్ బి ప్రొవైడింగ్ డైలీ క్లాస్ అసైన్మెంట్స్ ఆర్ డైలీ అసైన్మెంట్స్. ఎవ్రీ టాపిక్ తర్వాత క్లాస్లో మోర్ అడ్వాన్స్ డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ ఈవెన్ ప్రొవైడ్ సంథింగ్ కాల్డ్ అసైన్మెంట్స్ అండ్ ఓవరాల్ అసైన్మెంట్స్ విల్ బి అరౌండ్ 130. సో చాలా అసైన్మెంట్స్ ఇస్తాము, అవన్నీ మీరు జనరల్ ప్రిపేర్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఫైన్. అండ్ అలాంగ్ విత్ దిస్ వీఆర్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ఎక్స్ట్రా హ్యాండ్స్ ఆన్ వీడియోస్. సపోజ్ మేబీ ఒక యాక్టివిటీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం కదా, ఫర్ దట్ ఐమ్ గివింగ్ యూ రికార్డింగ్ మేబీ డాక్యుమెంట్స్ వీడియోస్ ఎవ్రీథింగ్ డైలీ అసైన్మెంట్స్, రైట్? అండ్ ఇన్ ఫ్యూచర్ సపోజ్ టుడే ఒక ప్రొడక్షన్ ఇష్యూ అయినా క్రియేట్ అయింది అనుకోండి రియల్ ఆఫీస్లో, సో దాని మీద కూడా ఒక ఎక్స్ట్రా హ్యాండ్స్ ఆన్ విత్ సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసి ఎక్స్ట్రా హ్యాండ్స్ ఆన్ వీడియోస్ చాలా షేర్ చేస్తూ ఉంటాం. సో ఆల్ దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ యూస్ఫుల్ కంటెంట్. ఓకే, ఫైన్. సో we are providing something like resume preparation support also. So according to your capabilities, say ఇప్పుడు మీకు కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత few people wanted to go like a fresher, few wanted to go like in 4 years of experience, and few wanted to go like in maybe 10 years of PAGA experience. In that scenario resume preparation according to their skill prepare చేయాలి. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ యాడ్ చేయటం ఆర్ పర్సనల్గా 1-to-1 లాగా రెజ్యూమే ప్రిపరేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 2 వీక్స్కి దేర్ విల్ బి లైక్ 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్. ఎవ్రీ 2 వీక్స్కి మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 వీక్స్ వరకు టాపిక్స్ కంప్లీట్ అవుతాయి కదా, సో దానిలో 1-to-1 మేమే కాల్ చేస్తాం, మీకు పర్ షెడ్యూల్డ్ టైంలో మాక్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటాం. సో దేర్ విల్ చెక్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో మేబీ నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూకి మీరు కరెక్ట్ అయ్యేలాగా విల్ ట్రై టు మానిటర్. సో అలా టోటల్ యుల్ బి గెటింగ్ అరౌండ్ 10 మాక్ ఇంటర్వ్యూస్ మినిమం. సో ఎవ్రీ 2 వీక్స్కి చెక్ చేస్తూ ఉంటే మినిమం ఒక 10 మాక్ ఇంటర్వ్యూస్ వస్తాయి. అండ్ ఆ 10 మాక్ ఇంటర్వ్యూస్ మీరు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీరు ఓన్గా బిల్డ్ చేసుకోగలిగితే ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని రియల్ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. సో పర్సనలీ మాక్ ఇంటర్వ్యూస్ ఈజ్ వాట్ విల్ టేక్. అండ్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీ విల్ మేక్ యూ టు వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ విల్ మేక్ యూ వర్క్ ఆన్ 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. Okay, one is like banking project, what I'll take care personally in our course curriculum. So in this 3 months of course, so ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్గా జీరో నుంచి అడ్వాన్స్డ్ వరకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనీషియల్గా ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మేబీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది టిల్ ద ఎండ్ వరకు విల్ వర్క్ ఆన్ దిస్ వన్. Along with which we will be working on one more project called insurance and one more project called healthcare and one more project related to government. Okay, government sector laga. Okay, and more or less government sector అని కూడా అనకూడదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్ అనుకోండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాక్టీస్ ప్రాజెక్ట్లో విల్ మేక్ యూ టు వర్క్ ఆన్ దీస్ హ్యాండ్స్ ఆన్ వీడియోస్ అండ్ డైలీ అసైన్మెంట్స్. అర్థమైందా? సో ఈ హోల్ ప్రాజెక్ట్స్ ప్రాస్పెక్ట్లో మీరు వర్క్ చేస్తే ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ సెకండ్ ప్రాజెక్ట్లో మ్యాచ్ అవ్వవు, అండ్ సెకండ్ దానిలో ఉన్న రిక్వైర్మెంట్స్ థర్డ్ దానిలో మ్యాచ్ అవ్వవు. నో డౌట్ ఇక్కడ కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ మేనేజ్ ఆల్ దీస్ 4 ప్రాజెక్ట్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్, నో డౌట్ రియల్ టైంలో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా, సే 4 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా అక్కడ మీకు వచ్చే ఒక రిక్వైర్మెంట్కి సర్ప్రైజింగ్గా ఉండదు. సో యూ కెన్ మేనేజ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రాక్టీస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. Okay, so it is expected to complete all the projects by end of our 3 months course. No doubt you will be expertise in any part of Pega. So
మేబీ మీరు కోర్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్యూ పీపుల్ జనరలీ గో ఫర్ అండ్ పెగా డెవలపర్ పొజిషన్. ఇప్పుడు మనం నేర్చుకునేదంతా హోల్ పెగా టూల్. సో దట్ మీరు టూల్ మొత్తం మీరు అవేర్నెస్ వచ్చిన తర్వాత మీరు ఒక డెవలపర్గా వెళ్ళాలంటే వెళ్తారు. సో సమ్ పీపుల్ ఫుల్గా నేర్చుకోకపోతే బిజినెస్ అనలిస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ ఫ్యూ పీపుల్ పెగా టెస్టింగ్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ గెట్ ఇన్ పెగా. So Pega development positions, Pega business analyst positions, Pega testing positions, Pega administrator positions, so Pega marketing positions, Pega customer service positions, maybe Pega sales, ఇలా different type of Pega opportunities ఉంటాయి. So we are making you to completely work on this Pega tool కాబట్టి if you learn 100%, so you can crack anything like a developer. సో ఇప్పుడు మీరు డెవలపర్గా రెడీగా ఉన్నారంటే ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అనేది లిటిల్ ఈజీ. సో ఇప్పుడు మీరు డెవలపర్గా రెడీ అయిపోయారు, బిజినెస్ అనలిస్ట్ టాస్క్స్ అని మీకు చాలా సింపుల్. అండ్ టెస్టర్గా వెళ్ళటం అనేది చాలా సింపుల్. ఓకే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ కంప్లీట్లీ టు మేక్ యూ వర్క్ ఆన్ పెగాటో. దట్ ఈస్ వేర్ అవర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మేబీ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. Okay, and this particular curriculum, whatever you are saying, it is well structured, designed. అండ్ దట్టు మన కోర్స్ అనేది యాక్చువల్గా 4 phases లాగా రన్ చేస్తూ ఉంటాం. 4 phases. సో ఫేజ్ నెంబర్ 1లో విల్ కాన్సన్ట్రేట్ మేజర్లీ ఆన్ యూఐ పార్ట్. So how you are supposed to design one web page and how to get it connected with some extra scripts. Ila majorly will concentrate phase 1 on UI part. Phase 2 will concentrate majorly on backend rules. సో మేబీ మీకు కొంచెం అవేర్నెస్ ఉండుంటే ఇక్కడ స్కిన్ రూల్, మేబీ లైక్ మిక్సిన్స్, ఎంబెడ్స్, హార్నెస్, మేబీ వ్యాలిడేషన్స్, ఇలా యూఐ పార్ట్ ఈస్ మేజర్లీ వాట్ వీ ఫోకస్. అండ్ ఫేజ్ 2లో వీ ఫోకస్ ఆన్ ద బ్యాక్ ఎండ్ లాజిక్, సే యాక్టివిటీ, రిపోర్ట్ డెఫినిషన్, డేటా ట్రాన్స్ఫార్మ్స్, యాక్టివిటీస్, ఓకే, డిక్లరేటివ్ రూల్స్, డెసిషన్ రూల్స్, ఇలా అనమాట. అండ్ ఫేజ్ నెంబర్ 3లో వీ ఫోకస్ మేజర్లీ ఆన్ external integration. When I say external integration, it might be via external application. సో ఇప్పుడు మనం ఒక పెగా అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ అప్లికేషన్ సమ్ టైమ్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. ఓకే, సో ఫర్ దట్ ఎక్స్టర్నల్ integrations has to be done. For that, SOAP REST architectures is what we learn. And even we have to understand something like external DB part also. So using connect SQLs, maybe file listener concepts, email listener concepts. సో అంటే మన అప్లికేషన్కి ఎక్స్టర్నల్గా ఇన్బౌండ్ అయినా అవుట్బౌండ్ అయినా వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ థర్డ్ ఫేజ్. అండ్ మేబీ ఫోర్త్ ఫేజ్లో రిపోర్టింగ్ పార్ట్ అండ్ వాట్ ఎవర్ కాన్స్టలేషన్ ఇక్కడ ఎనీవే యూఐ పార్ట్ కిందకి వస్తుంది. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వీఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ 4 phases. అండ్ ఈ 4 phases యాక్చువల్గా 120+ hours వస్తుంది. If you can manage attending all these classes, or if you can manage practicing everything on daily basis, and if you can give mock interviews, and if you can do all the projects, need not worry anything about complexity in Pega. That is my challenge, my guarantee for you. ఓకే, సో ఇప్పుడు పెగాలో 99% పీపుల్ థింకింగ్ ఏంటి అంటే పెగా చాలా ఈజీయే కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ కదా అని అనుకుంటారు. బట్ ఐడియల్లీ నో. సో పెగాలో ఎలాంటి కోడింగ్ ఉండదు, నో డౌట్ ఇన్ ఇట్. పెగాలో ఎలాంటి కోడింగ్ ఉండదు. సపోజ్ ఇప్పుడు మీరు ఐటీకే బిగినర్ అనుకోండి. సో నో డౌట్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ టెక్నాలజీ ఆర్ టూల్, రైట్? సో మేబీ పైథాన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, మేబీ పెగా టూల్ ఆర్ సేల్స్ ఫోర్స్ ఆర్ ఏపీఎన్ ఆర్ పవర్ బిఐ, వాట్ ఎవర్ మీకు తెలిసినవి ఏదో నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ టూల్, కోడింగ్ అవసరం ఉండదు. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఓపెన్ సోర్స్ అయితే కోడింగ్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీలో చాలా మందికి ఉన్న ప్రాస్పెక్ట్ ఏంటంటే పెగాలో కోడింగ్ ఉంటుందా ఉండదా అనేది. సో ఇక్కడ స్ట్రైట్ అవే ఆన్సర్ ఏంటంటే 100% కోడింగ్ అనేది ఉండదు. ఓకే, నో కోడింగ్ ఎట్ ఆల్. అండ్ దట్ టు ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్. సే మేబీ మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఐటీ నాలెడ్జ్, ఐటీ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. అండ్ మేబీ బ్యాక్గ్రౌండ్ అంతా నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఆర్ బ్యాక్గ్రౌండ్ ఒక 10 years గ్యాప్ ఉండి ఉండొచ్చు. ఆర్ బ్యాక్గ్రౌండ్ అంతా బీపీఓ అయి ఉండొచ్చు. ఆర్ మేబీ 10 years ఆఫ్ జావా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ యువర్ పెగా జర్నీ. అంటే మీకు ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ ఉండవు.
సో సమ్ పీపుల్ విల్ కాల్ అండ్ సే లైక్ సార్ నాకు అసలు సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఏది రాదు, మేబీ పెగాక్ నేను నేర్చుకోవడానికి ఎలిజిబులా కాదు ఇలాంటివి అడుగుతూ ఉంటాం. ఎనీవే నెక్స్ట్ డిస్కషన్ అంతా అదే మనది, పెగా స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. సో ఫైనలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్ ఈ పర్టికులర్ కోర్స్ డ్యూరేషన్లో మీకు ఎలాంటి ప్రీరిక్విజిట్ ఉండదు, ఒక ఎంటీ మైండ్తో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ పెగా జర్నీ అండ్ నెక్స్ట్ 3 months వరకు డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఐ విల్ బి కంటిన్యూస్లీ అవైలబుల్ టు యూ, మేబీ ఓవర్ ఫోన్ అయినా ఆర్ మేబీ మీకు ఏమన్నా ల్యాప్టాప్ రిలేటెడ్గా స్క్రీన్ షేర్ కావాలని అనుకున్నా ఆర్ మేబీ ఆఫ్లైన్కి ఇక్కడ దాకా వచ్చి మేబీ సమ్ హెల్ప్ చేయమన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ పర్సనల్లీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ హెల్పర్స్ కూడా ఉంటారు. సో ఓన్లీ థింగ్ పెండింగ్ ఫ్రమ్ అండ్ ఏంటంటే కంటిన్యూస్గా మీ ప్లేట్లో పెట్టినవన్నీ అరేంజ్ చేసుకుని తినటం వరకు. గెటింగ్ మై పాయింట్. సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ టు ప్రిపేర్డ్ ఫర్ అండ్ స్పూన్ ఫీడింగ్. సో కొంతమంది అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండకపోవడం. సో వాట్ ఐ సజెస్ట్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ అడ్వైస్ ఏంటిదని అనుకోండి, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ పెగా జర్నీ టుడే, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గెట్ యూ సబ్జెక్ట్. అది నా రెస్పాన్సిబిలిటీ, ప్రొవైడెడ్ యూ ఆర్ సపోజ్ టు డూ వాట్ ఎవర్ ఐ ఆస్క్ యూ టు. నేను చేయమన్నవన్నీ మీరు యాస్టీస్గా చేయగలిగితే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ పెగా సబ్జెక్ట్ వచ్చే గ్యారంటీ నాది. ఓకే. సో సమ్ పీపుల్ పర్సనలైజ్డ్గా ఉంటారు. పర్సనలైజ్డ్ అంటే సార్ నేను ఆల్రెడీ పెగలో వర్క్ చేస్తాను, ఇంకా గ్రూమ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఈ టాపిక్లో సమ్ ఎక్స్ట్రా అసైన్మెంట్స్ ఇవ్వండి ఆర్ ఈ సినారియోలో నన్ను కొంచెం పర్సనల్గా కేర్ తీసుకోండి, ఇలా అంటూ ఉంటారు. సో కంప్లీట్లీ యాజ్ పర్ ఏ స్టూడెంట్ ఇంట్రెస్ట్. సో ఐ విల్ స్ట్రెచ్ మై అవర్స్ ఆల్సో ఆర్ ఐ ట్రై టు స్ట్రెచ్ మై సపోర్ట్ ఆల్సో. Okay, so finally, you are understanding what we are covering in our PEGA regular program. Clear, right, every one of you? So in terms of assignments, aina, mock interviews, aina, project reviews, aina, whatever, ఇది మీరు ask discuss చేయండి. It's my guarantee. Fine. Now, let's talk what is like PEGA mastery program. So far online people, everyone clear, right? ఎనీ క్లారిఫికేషన్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఇక్కడ వరకే. ఎందుకంటే వన్స్ వీ స్టార్ట్ పెగా, సో డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ లైక్ హౌ టు డూ పెగా సర్టిఫికేషన్స్ ఆర్ పెగాలో కోడింగ్ ఉంటుందా లేదా. సో డోంట్ జంప్ ఇన్ టు దట్ డిస్కషన్ రైట్ అవే. సో ఫార్ ఎవరీ వన్ ఆఫ్ యూ క్లియర్, రైట్? ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్. Yes, Clear, right? sir. Okay, fine. Now let us understand or let me explain you quickly what PEGA Mastery Program is also about. So PEGA Mastery Program, or we are calling it as hands-on program. And ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో నో ట్రైనింగ్ ఎట్ ఆల్. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, కంప్లీట్ ట్రైనింగ్ 0 నుంచి అడ్వాన్స్ వరకు ఇస్తున్నాం కదా, అండ్ హియర్ దేర్ విల్ నాట్ బి ట్రైనింగ్ ఎట్ ఆల్. మరి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో వీ విల్ బి హ్యావింగ్ లైక్ రియల్ టైమ్ యూజర్ స్టోరీస్. ఓకే, సపోజ్ ఇప్పుడు మేబీ మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు డే టు డే టాస్క్స్ ఇస్తూ ఉంటారు కదా మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. సో హౌ టు హ్యాండిల్ దోస్ టాస్క్ అనేది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి రియల్ యూజర్ స్టోరీస్ మొత్తం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మోర్ ఆఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఆర్ యూజర్ స్టోరీ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో 400+ యూజర్ స్టోరీస్ లాగా కవర్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ టాపిక్ మీద సో యూజర్ స్టోరీస్ సే 50 యూజర్ స్టోరీస్ పర్ టాపిక్ వాట్ ఎవర్, ఇలా యూజర్ స్టోరీస్ మొత్తం చేయిస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాజెక్ట్ రివ్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఎన్రోలింగ్ దిస్ బ్యాచ్. సో టుడే మీరందరూ ఎన్రోల్ అయ్యేది ఈ బ్యాచ్లో కదా. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి అండ్ ఈ కోర్స్ తర్వాత వీ విల్ బి ప్రొవైడింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది సో ఇది ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతుంది ఏదో ఒక బ్యాచ్. ఇది కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆర్ 2 monthsకి ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ ఇనీషియల్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాస్టరీ ప్రోగ్రామ్ అనేది మీరు ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఏ టోల్డ్ ఈ మాస్టరీ ప్రోగ్రాంలో ఆల్రెడీ సబ్జెక్ట్ వస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకే, అండ్ హియర్ దట్ ఈస్ ద రీజన్ వాట్ ఆర్ వి డూయింగ్ అంటే ఇనీషియల్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి విల్ బి చెకింగ్ ఫర్ బేసిక్ క్రైటీరియా. క్రైటీరియా ఏం చెక్ చేస్తామంటే సో యాజ్ ఐ టోల్డ్ యూ దేర్ విల్ బి మాక్ ఇంటర్వ్యూస్, రైట్? సో యూ ఆర్ సపోజ్ టు గివ్ అట్లీస్ట్ 7 మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, సో అంటే అట్లీస్ట్ ఒక 70% ఎలిజిబిలిటీ అయినా చెక్ చేస్తాం. ఓకే, అండ్ అసైన్మెంట్స్ సో యు ఆర్ సపోజ్ యుల్ బి గివెన్ విత్ 130 అసైన్మెంట్స్ లాగా అనుకుంటున్నాం కదా. ఇందులో అట్లీస్ట్ ఒక 70% అసైన్మెంట్స్ చేసి ఓవరాల్గా
మీకు ఎలిజిబిలిటీ అంటే సబ్జెక్ట్ ఒక అట్లీస్ట్ ఒక 70% అయినా నేర్చుకున్నారా లేదనేది బేసిక్ చెక్. అండ్ దట్ టు డోంట్ థింక్ అబౌట్ దిస్ అసైన్మెంట్స్ ఆర్ కాంప్లికేటెడ్, అలా ఏమి ఉండదు, చాలా చాలా బేసిక్ అసైన్మెంట్సే. అండ్ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా బేసిక్స్ చూస్తాం. సో వీ జస్ట్ వాంటెడ్ టు చెక్ వెదర్ క్యాండిడేట్ హ్యాస్ లెర్న్డ్ సంథింగ్ ఆర్ నాట్. సో ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో డైరెక్ట్గా వేరే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, మనీ పేజెస్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, సో పెగా వచ్చు అనుకుంటున్నాం సార్ కానీ ఫుల్గా రాలేదు, సో ఇక్కడ మేబీ మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు అని మధ్యలో డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే, సో మేబీ మన స్టూడెంట్స్ ఇందులో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తాం, ప్రొవైడెడ్ ఈ బేసిక్ క్రైటీరియా అంటే బేసిక్స్ అన్ని నేర్చుకున్నారా లేదని చెక్ చేస్తాం. ఓకే. అండ్ సో ఈ ప్రోగ్రాంలో వీ విల్ బి రన్నింగ్ ఓన్లీ ఆఫ్లైన్. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఐ థింక్ ఐ హ్యావ్ మెన్షన్ ఇట్ సమ్వేర్, అవును కదా. ఓకే. అండ్ ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఆఫ్లైనే ఉంటుంది. సో వీ కెనాట్ మేనేజ్ దిస్ ఆన్లైన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తం మేజర్గా సాటర్డేస్ రన్ చేస్తూ ఉంటాం. సాటర్డే హోల్ డే రన్ అవుతుంది. సే 9 o'clock నుంచి 6 p.m. వరకు హోల్ డే రన్ చేస్తూ ఉంటాం. అండ్ మేబీ ఇన్ బిట్వీన్ సపోజ్ ఇది ఆన్లైన్ కనుక రన్ అయితే, సో ఇన్ బిట్వీన్ మేబీ మీరు ఆన్లైన్లో ఉండి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు క్లాస్ మొత్తం హోల్డ్ చేసి, సో ఆన్లైన్లో స్క్రీన్ షేర్ మిమ్మల్ని షేర్ చేయమని చెప్పి అక్కడ కనెక్ట్ అవ్వడం అది ఐడియల్లీ పాసిబుల్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఆఫ్లైనే ఉంటుంది. అండ్ నో వరీస్, మేబీ మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఫ్యూ పీపుల్ ఏమనుకుంటారంటే ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్, మేబీ యూఎస్లో ఉన్నాము ఆర్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాము, మరి మాస్టరీ ప్రోగ్రామ్ నాకు ఫ్రీగా వచ్చినా కూడా నేను యూటిలైజ్ చేసుకోలేని అనుకునే వాళ్ళు ఉంటారు. యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్లీ టార్గెటెడ్ ఫర్ పీపుల్ హూ లెర్న్ దిస్ ఇనిషియల్ ప్రోగ్రామ్ సమ్వేర్. ఓకే. సో ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్లో అయినా మేబీ ఆన్ దేర్ ఓన్ అయినా పెగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఏమన్నా హ్యాండిల్ చేయలేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోతారు. అంటే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మెయిన్లీ టార్గెటెడ్ ఫర్ పీపుల్ హూ లెర్న్ సమ్వేర్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ చంద్ర ట్రైనింగ్స్. బట్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎన్రోలింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ద రెగ్యులర్ స్టఫ్ యూ గెట్ ఇన్ మాస్టరీ ప్రోగ్రామ్, సిమిలర్ స్టఫ్ మీకు ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ స్టోరీస్ అయినా, as I told you, you will be given with extra hands-on videos అనుకున్నాం కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ట్రా హ్యాండ్స్-ఆన్ వీడియోస్ అయినా మేబీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అయినా సిమిలర్ స్టఫ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది, నో డౌట్ ఇన్ దట్స్ మై గ్యారంటీ. బట్ ఇక్కడ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ, అంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేసే మెథడాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ల్యాప్టాప్స్ మిమ్మల్ని తెచ్చుకోమంటాం జనరల్గా, యూజర్ స్టోరీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసి నేనే చేయిస్తాను. బట్ ఇక్కడ మెథడాలజీ ఏంటంటే హోల్ ప్రాజెక్ట్ అంతా ఒకటి నేనే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాక్ ఇంటర్వ్యూస్లోని ప్రాజెక్ట్స్లోని అండ్ అదర్ స్ట్రక్చర్లో సిమిలర్ కంటెంట్ అంతా మీకు వచ్చేలాగా చేస్తాను. సో ఫైనల్లీ మై అష్యూరెన్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మాస్టరీ ప్రోగ్రామ్ మీరు తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. బట్ యాజ్ లైక్ అన్ కాంప్లిమెంటరీ వీఆర్ గివింగ్ దిస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఎన్రోల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. కొంతమంది ఆల్రెడీ బయట నేర్చుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అయిపోతారు, దట్ డైరెక్ట్ పేజెస్ వస్తారు, దట్స్ ఫైన్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ కూడా November 1st నుంచి ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేబీ మీరు ఆల్రెడీ పెగా నేర్చుకున్నారు, సబ్జెక్ట్ ఉందనుకుంటే ఇందులోకి జంప్ అవుతానంటే అవ్వచ్చు, ప్రొవైడెడ్ ఈస్ ఆఫ్లైన్. లేదు మీకు ఇనీషియల్ కాన్సెప్ట్స్ అంతలాగా లేవు అని అనుకున్న రిస్క్ ఏమి తీసుకోవద్దు. సో ట్రై టు ఎన్రోల్ హియర్. ఎనీవే 3 monthsలో మీకు సబ్జెక్ట్ ఫుల్గా వస్తుంది అండ్ ఎడిషనల్గా మీరు అప్పుడు కావాలనుకున్న ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. Okay, so this is what I wanted you to be clear before you are like starting your PECA program. So hope everyone of you clear. Yes, right? Clear, right, everyone of you? Just quickly confirm. Yes. Okay. So with this understanding, let's start our actual PEGA discussion. Okay, now every one of you are like part of PEGA regular program. So here, let us first understand what PEGA is. అసలు PEGA అంటే ఏంటి అండ్ పెగాలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, అండ్ మేబీ మీరు ఇంకా స్టిల్ బీటెక్ కంటిన్యూ చేస్తున్నా ఆర్ ఎల్స్ లైక్ బీటెక్ కంప్లీట్ అయ్యి ఒక 4 years అయినా,
ఆర్ మేబీ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ మైట్ బి. సో ఇప్పుడు మీరు ఆ కెరియర్ని వదిలేసుకుని పెగాలోకి జంప్ అవడం కరెక్టా కాదా? సో పెగాలో కోడింగ్ ఎలా ఉంటుంది? సో పెగాలో ఫ్రెషర్స్ని తీసుకుంటారా లేదా? సో రెసిషన్ ఎఫెక్ట్ పెగా మీద ఇప్పుడు ఎలా ఉంది? ఇండియాలో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? మేబీ యూఎస్ఏలో ఆర్ వెస్ట్రన్ కంట్రీస్లో మార్కెట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆఫ్ షోర్ కంట్రీస్లో మనం వర్క్ చేస్తే శాలరీస్ ఎంత ఇస్తారు? మేబీ లైక్ క్లయింట్ దగ్గర వర్క్ చేస్తే శాలరీస్ ఎలా ఇస్తారు? సో ఇప్పుడు చాలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. స్టార్టప్ కంపెనీలో జాయిన్ అయితే బెటరా, ఆర్ మేబీ సర్వీస్ బేస్డా, ప్రొడక్ట్ బేస్డా, ఆర్ మేబీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బేస్డా, ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ బేస్డా, టెస్టింగ్ బేస్డా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లెట్ us అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ మేబీ ఇన్ టుడేస్ సెషన్ ఆర్ మే నాట్ టుమారో సెషన్లోనే అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ పెగలో సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఆర్ మేబీ లైక్ సర్టిఫికేషన్స్ రీసెంట్గా చేస్తే అదేమన్నా ప్రాబ్లం అవుతుందా, ఓల్డ్ డేట్తో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ యుల్ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే, బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్, I request every one of you right now take your mobile phones, online people అయినా offline people అయినా. So I request every one of you to take your mobile phones right away. And this is our WhatsApp message. This is our WhatsApp number. And for this particular number, drop a message immediately saying like I attended today's demo. ఓకే, చేయండి, ఇప్పుడే చేయండి. ఆన్లైన్ పీపుల్ వాళ్ళు కూడా ఇప్పుడే చేయండి. సో దట్ మీకు రికార్డింగ్స్ ఈ రోజు నుంచి వస్తూ ఉంటాయి. So this is our number. So please drop a message saying like, I joined today's demo. Okay, చేస్తున్నారు ఆన్లైన్ పీపుల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? Is at least one person కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఓకే, సో జస్ట్ డ్రాప్ అండ్ మెసేజ్. సో దట్ ఏంటంటే టుడేస్ క్లాస్, సో ఇనీషియల్గా కొన్ని డెమోస్ ఉంటాయి కదా. సో డెమో క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, సే టుడేస్ క్లాస్, టుమారోస్ క్లాస్, ఇలా డెమోస్ కంప్లీట్ అయిన తర్వాత విల్ పోస్ట్ దోస్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఓకే, అండ్ ఆ పర్టికులర్ యూట్యూబ్ యూఆర్ఎల్స్ మీకు సెండ్ చేస్తూ ఉంటాం. వన్స్ ఈ డెమోస్ 3 డెమోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకే కంటెంట్ అంతా షేర్ అవుతూ వస్తుంది. సో ఫర్ నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ హౌ మెనీ ఆర్ లైక్ జాయినింగ్ అండ్ హౌ మెనీ మేబీ రికార్డింగ్స్ ఎవరో షేర్ చేయాలని మాకు క్లారిటీ కోసం. ఓకే, సో ఫైన్, లెట్స్ నౌ స్టార్ట్ వాట్ పెగా ఈస్, రైట్? సో బిఫోర్ స్టార్టింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాల్ రిలేటెడ్గా మీకు చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ యువర్ మైండ్. లెట్ స్టార్ట్ ఎవ్రీథింగ్. సో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ వాట్ పెగా ఈస్. అసలు పెగా అంటే ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు. ద వెరీ సింపుల్ ఆన్సర్ ఫర్ దిస్ ఏంటంటే పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఏంటంటే పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి వెల్ నోన్ అప్లికేషన్ ఏంటి? అమెజానే కదా, ఆర్ అమెజాన్ ఇస్ వెల్ నోన్ అప్లికేషన్. అమెజాన్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈ పర్టికులర్ అమెజాన్ అప్లికేషన్లో మీ ల్యాప్టాప్లో మీరు హిట్ చేసిన తర్వాత ఫస్ట్ యూ విల్ గెట్ సంథింగ్ లైక్ యూఐ డిజైన్, అంతేనా? సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి, కలర్ఫుల్ ఇమేజెస్ వస్తాయి, ప్రైజెస్ వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ యూఐ డిజైన్ ఈజ్ లైక్ హ్యాపెనింగ్. ఫర్ ఎవ్రీ అప్లికేషన్ యూఐ డిజైన్ మస్ట్ బి దేర్. అండ్ ఈ యూఐ డిజైన్కి నో డౌట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ యూస్ చేస్తారు, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ స్క్రిప్టింగ్, మేబీ జావా స్క్రిప్ట్ డైరెక్ట్ యూస్ చేయొచ్చు, ఆర్ రియాక్ట్ యూస్ చేయొచ్చు, నోడ్ యూస్ చేయొచ్చు, యాంగులర్ యూస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్ ఇస్ వాట్ దే ఆర్ యూస్. అండ్ దీస్ డేస్, సో హెచ్టిఎంఎల్ ప్లస్ ఇలా జావా స్క్రిప్ట్ కాకుండా డైరెక్ట్గా జేఎస్ఎక్స్ అనేది రియాక్ట్తో యూస్ చేసేస్తున్నారు. కాన్స్టలేషన్ ఈజ్ వాట్ వీ కాల్ హియర్, అండ్ దిస్ ఈస్ డెవలప్డ్ యూజింగ్ కాస్మోస్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు టెక్నికల్ రైట్ అవే. సో టు డిజైన్ ఎనీ వెబ్ అప్లికేషన్ యూఐ పార్ట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ హియర్ మేబీ ఇక్కడ ఒక అమెజాన్లో ప్రోడక్ట్ కనిపిస్తే ఐ కెన్ క్లిక్ ఆన్ బై నౌ, రైట్? బై నౌ క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో ఐ విల్ గెట్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. సో అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా, సే ఇఫ్ దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. ఓకే, సో DB layer is what will be there for every project. And DB layer and UI direct interact అవ్వదు. In between some logic must be there. So back end logic.
సో ఒక అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ పాసిబిలిటీ టెక్నాలజీస్ ఇవి, అండ్ బ్యాక్ ఎండ్ అనేది ఫ్యూ ప్రాజెక్ట్స్లో దే మైట్ గో విత్ జావా. అండ్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ తీసుకోండి, దే మైట్ హ్యావ్ బ్యాక్ ఎండ్ విత్ పైథాన్, అండ్ బ్యాక్ ఎండ్ సమ్వేర్ డాట్ నెట్ అయి ఉండొచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దీస్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ డిపెండింగ్ అపాన్ అప్లికేషన్. So different back end technologies they have to use, and no doubt DB layer will be there for every application. So in order to design one complete web application, UI layer, backend layer, database layer, and in fact visualization part ఉంటుంది, and something like deployment part ఉంటుంది, and something like versionizing part ఉంటుంది. But these three are major things. ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే సో యూఐ డెవలప్మెంట్ టీమ్ అనేది సెపరేట్గా ఉండాలి, వాళ్ళు ఈ కోడింగ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు జావా డెవలపర్స్ అయి ఉండొచ్చు, మేబీ పైథాన్ డెవలపర్స్ అయి ఉండొచ్చు, ఆర్ డాట్ నెట్ డెవలపర్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఆ ప్రాజెక్ట్కి సెపరేట్ బ్యాక్ ఎండ్ టీమ్, వాళ్ళు కోడింగ్ రాసుకుంటూ ఉంటారు జనరల్లీ. అండ్ నో డౌట్ డీబీ టీమ్ ఉంటుంది, అండ్ దే విల్ ట్రై టు రైట్ సమ్ ఎస్క్యూఎల్ క్వైరీస్. సో టు డిజైన్ దిస్ కంప్లీట్లీ మనకి జనరల్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది తెలియాలి, అవునా కదా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి బ్యాక్ ఎండ్ ఏది యూస్ చేస్తే మీరు అది నేర్చుకోవాలి, నో డౌట్. పైథాన్ అయితే పైథాన్, జావా, డాట్ నెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నౌ Pega has come up with one-stop solution that to design any web application, you need not write any front-end coding at all. You need not write any back-end coding, and you need not write any SQL query. సో స్ట్రైట్ అవే ఒక అప్లికేషన్ మొత్తాన్ని మనం డెవలప్మెంట్ చేసవచ్చు వితౌట్ వన్ సింగిల్ లైన్ ఆఫ్ క్వైరీ ఆర్ వన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడింగ్. సో అంటే పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ where front-end design, back-end design, and DB part is constituted there. Okay, so now as I told you, traditional applications మొత్తం సో ఈ UI technologies యూస్ చేయాలా, బ్యాక్ ఎండ్ ఎనీ ఆఫ్ దిస్ యూస్ చేయాలా, అండ్ డేటాబేస్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ యూస్ చేయాలి కదా. బట్ పెగా ఈస్ వన్ ఆటోమేటెడ్ టూల్ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ జావా, which is completely using Java as the background. And that too, you don't require having Java knowledge also. Okay, you don't require having UI knowledge. You don't require having SQL query part also. Still, you can design one application using Pega. And Pega is kind of full stack development tool ane kada. Okay, and as of now, Pega lo front end anta latest HTML5 and CSS3 తో కన్స్ట్రక్ట్ అయింది. అండ్ లేటెస్ట్ వెర్షన్స్లో ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ సంథింగ్ కాల్డ్ జేఎస్ఎక్స్. ఓకే, సో కైండ్ ఆఫ్ రియాక్ట్ కోడింగ్తో ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు టుడే జాయిన్ అయ్యే పెగా ప్రాజెక్ట్లో సో ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగా యూస్ చేస్తూ ఉండొచ్చు, లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ పెగా అయినా యూస్ చేస్తుండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఐ పార్ట్, యూ నీడ్ నాట్ రైట్ ఎనీ లైన్ ఆఫ్ coding at all. And that too, for backend logic, you need not write any line of Java code. So when I say backend requirement, so n number of requirements ఉంటాయి. సపోజ్ టుడే మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, మీ మేనేజర్ మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి అంటే స్క్రీన్ నెంబర్ 1 ఆల్రెడీ ఒకటి డిజైన్ చేస్తుంది. సో దాని మీద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇమీడియట్లీ వన్ ఈమెయిల్ మస్ట్ బి ట్రిగ్గర్డ్ టు ద కస్టమర్, or all these details must be stored into their database, or there must be one SMS to be sent, or there must be one fax to be sent, or all these details to be stored into third party database, whatever. ఇవన్నీ backend requirements కదా. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్స్ జనరల్గా జావా కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్లో. బట్ యూ నీడ్ నాట్ నో ఎనీ లైన్ ఆఫ్ జావా లాంగ్వేజ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. ఏ రిక్వైర్మెంట్కైనా జావా ఇస్ ఫుల్లీ ఆటోమేటెడ్. సో యూ షుడ్ జస్ట్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, అండ్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ఇన్ యువర్ రిక్వైర్మెంట్. సపోజ్ ఈ రిక్వైర్మెంట్లో నేను ఎగ్జిస్టింగ్ ఉన్న జావాని ఎలా యూజ్ చేయాలి, ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న జావాని ఇక్కడ ఎలా యూజ్ చేయాలి, ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న HTML కోడింగ్ యూఐ పార్ట్ డిజైన్ చేయడానికి ఎలా యూజ్ చేయాలి. ఓకే, సో మేబీ ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వాలి అంటే నో డౌట్ SQL క్వైరీస్ కావాలి కదా. సో ప్రీ డిఫైన్డ్గా ఉన్న SQL క్వైరీస్ని ఇప్పుడు ఎలా జనరేట్ చేయాలి. సో no one will physically ask you anything about HTML, or they will not ask you anything about Java coding. They will not ask you to write one SQL query. Interviews ఇవేమి మీకు క్వశ్చన్స్ రావు.
దే విల్ ఆస్క్ యూ హౌ విల్ యూ ఇంప్లిమెంట్ దిస్ రిక్వైర్మెంట్. అర్థమైందా? అండ్ అది కూడా చాలా కష్టమే. సో కోడింగ్ రాయటమే కష్టం అని అనుకోవద్దు. కోడింగ్ ఇప్పుడు పెగాల కోడింగ్ అనేది ఉండదు. బట్ ఈ హోల్ రిక్వైర్మెంట్ని అచీవ్ చేయడానికి ఉన్న లాజిక్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా టెక్నికల్ ఛాలెంజ్. సో ఫర్ దిస్ మీరు కంటిన్యూస్గా ఒక 4 months 3 months ప్రాక్టీస్ చేస్తే తప్ప ఏ రిక్వైర్మెంట్ అయినా మీరు హ్యాండిల్ చేయడానికి ఉండదు. ఓకే, సో అగైన్ ఐఎమ్ సెయింగ్ పెగాని ఒక గ్రాంటెడ్ కింద తీసుకోవద్దు. పెగాని అంత ఈజీ కాదు. కంపేర్ టు ఎనీ అదర్ థింగ్ ఈజీ. సో మేబీ మీరు పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, పైథాన్ కన్నా పెగా ఈజీ. సో రియాక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, దాంతో కంపేర్ చేస్తే పెగా ఈజీ. జావాతో కంపేర్ చేయండి, పెగా ఈజీ. అంటే పెగా ఈజ్ ఈజీ కంపేర్ టు ఎనీ అదర్ టెక్నాలజీ. బట్ పెగా ఇట్ సెల్ఫ్ ఈజీ అని మాత్రం అనుకోవద్దు. సో డే వన్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ గివింగ్ యూ హెడ్స్ అప్. సో వై యామ్ ఐ మేకింగ్ యూ టు నో ద కాంప్లెక్సిటీ అంటే డే వన్ నుంచి చాలా కేర్ఫుల్గా అటెండ్ అవుతారు అనే పాయింట్తో. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 15 classes, ఒక 10 classes ఆర్ వాట్ ఎవర్. సో ఏముంటుందిలే పెగాలో, సో మేబీ ఈ రోజు క్లాస్ విన్నారు, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రోజు ఈజీగా అర్థమైంది అనుకుని మేబీ పెగా ఈజీ అనుకోవద్దు. నేను మీకు అర్థమయ్యేలాగా కష్టపడి చెప్తున్నాను. అలా లాస్ట్ సెషన్స్ వరకు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో మీరు అది వినకపోతే సో నో వన్ కెన్ హెల్ప్ యూ. పెగా అనేది అంత ఈజీ కాదు. సో పెగాలో కాంప్లికేటెడ్ లాజిక్స్ ఉంటాయి. సో దాన్ని హౌ టు యూజ్, వేర్ టు యూజ్, వెన్ టు యూజ్, సో ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకోవటం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఓకే ఫైన్. సో కంపేర్ టు ఎనీథింగ్ పెగా ఈజ్ ఈజీ. Okay, fine. So finally, what I'm saying is Pega is one automated tool which is developed on Java. Okay, and using this Pega, I can design one output application where UI part can be automated, backend part and database part also can be automated. అండ్ చాలా మంది ఈ పర్టికులర్ పెగా అనేది ఏదో రీసెంట్గా వచ్చిందేమో అని అనుకుంటున్నారు. మేబీ రీసెంట్ 5 yearsలో, మేబీ 10 yearsలో అలా అని వచ్చిందేమో అని అనుకుంటారు. నో. సో పెగా ఈజ్ లైక్ ఫ్రమ్ 1980s. అంత ఓల్డ్, ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ పెగా ఇంట్రడ్యూస్ అయిన టైంలో ఇనీషియల్గా బ్యాక్ ఎండ్ అంతా సి యూస్ చేసేవాళ్ళు. ఓకే, సో C# లాగా యూస్ చేసేవాళ్ళు. సో ఇఫ్ బ్యాక్ ఎండ్ ఈస్ సంథింగ్ లైక్ అదర్ దాన్ జావా, సో జావా కాకుండా మేబీ .NET అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈ పర్టికులర్ టెక్నాలజీస్ అనేవి క్రాస్ ప్లాట్ఫామ్డ్గా వర్క్ అవ్వవు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళది అవుట్ సిస్టమ్స్ అని ఒక టూల్ ఉంది. ఎవరైనా విన్నారా ఇది? ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ కన్ఫర్మ్. అవుట్ సిస్టమ్స్ అని ఒక టూల్, పెగా లాగానే ఒక టూల్, అవుట్ సిస్టమ్స్ అని ఒక టూల్ ఉంది. ఎవరైనా విన్నారా? ఆన్లైన్ పీపుల్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ రైట్. యా, మేబీ No. ఎవరైతే దట్స్ ఫైన్. సో పెగా అనేది ఒక్కటే టూల్ కాదు, మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. పెగా, ఏపిఎన్, మేబీ హిస్ఫ్లో, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ విచ్ అవుట్ సిస్టమ్స్ అనేది కూడా ఒక టూలే పెగా లాగా. బట్ అవుట్ సిస్టంలో బ్యాక్ ఎండ్ అంతా ఇట్ ఈస్ డెవలప్డ్ విత్ .NET. ఓకే, అండ్ ఇప్పుడు జావా కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఏది యూస్ చేసినా, అండ్ ఈవెన్ పెగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా జావా కాదు. Okay, so if it is like other than Java, so it will not work properly in uh, any operating system. Suppose ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ తీసుకోండి, అది మీరు విండోస్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయగలుగుతారు కదా. ఓకే, అండ్ యాపిల్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయగలుగుతారు కదా. అండ్ ఈవెన్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ లైనెక్స్ అయినా ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. బట్ వాషింగ్ మిషన్ తీసుకోండి, ఆర్ మీకు కార్ లోపల డివైజెస్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి. సో అక్కడ ఏమైనా ఓపెన్ చేయడానికి ట్రై అవుతుందా? ఆర్ మేబీ ఏసీకి ఒక స్క్రీన్ ఉంటుంది, అక్కడ ఏమైనా ఓపెన్ చేయగలుగుతారా? నో. సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? సో ఇఫ్ ఐ వాంటెడ్ టు మేక్ సమ్ కోడ్ రన్నింగ్ ఆన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే వాషింగ్ మిషన్లో సాఫ్ట్వేర్ ఏదో ఉంది, అక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందా? లేదు. అంటే ఈవెన్ వితౌట్ ఫ్యూ ఆపరేటింగ్ సిస్టమ్స్ జావా అనేది ఎవ్రీ డివైస్ మీద వర్క్ అవుతుంది. సో క్రాస్ డివైసెస్ ఆర్ క్రాస్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవుతుంది. అందుకని మోస్ట్లీ బ్యాక్ ఎండ్ అంతా జావా ఉంటే, సో దానికి ఏంటంటే స్క్రీన్ రిజల్యూషన్స్ వైజ్ అయినా లోడింగ్ వైజ్ అయినా పర్ఫెక్ట్గా రన్ అవుతాం. సో స్లోలీ దే హ్యావ్ అప్గ్రేడెడ్ బ్యాక్ ఎండ్ ఫ్రమ్ సి లాంగ్వేజ్ టు జావా లాంగ్వేజ్. మీకు జావా గురించి తెలియాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ టు యూస్ ఎగ్జిస్టింగ్ జావా కోడ్. మీ రిక్వైర్మెంట్లో జావా ఆల్రెడీ ఉంటుంది కదా, అది ఎలా యూస్ చేయాలనేది. Fine. So finally, Pega is one automated tool where UI part, backend part, and database part is purely inbuilt.
అండ్ యూ నీ నాట్ రైట్ ఎనీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఆల్సో ఎనీవేర్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఏంటంటే పెగాకి ప్రీ రిక్విజిట్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మీరున్న కరెంట్ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండవచ్చు, స్టిల్ యూ ఆర్ ఎలిజిబుల్ టు లెర్న్ పెగా. ఈజీగా నేర్చుకోగలుగుతారు ప్రొవైడెడ్ ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 months వరకు డెడికేటెడ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, so let me quickly recap. So it is developed using Java tool, front end and HTML5, and UI part we will be simply drag and drop the controls. Okay, and it will be using backend Java methods for the processing. Okay, fine. Fine. So today, after you learned Pega, మేబీ మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారు. అండ్ అక్కడ ప్రాజెక్ట్ అంటే మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత టీసీఎస్ లాంటి కంపెనీలో ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి. అక్కడ మీరు ఆన్బోర్డ్ అయితే సో ఇనీషియల్గా 1 week వరకు మీరు బెంచ్ మీద ఉంటారు, అవునా కాదు? ఆఫ్టర్ విచ్ యూ విల్ బి అసైన్డ్ ఫర్ సమ్ క్లయింట్, అంటే యూ ఆర్ వర్కింగ్ ఫర్ క్లయింట్, అంటే ఈ సిటీ క్లయింట్కి. ఓకే, సో ఈ పర్టికులర్ సిటీ క్లయింట్ వాళ్ళ అప్లికేషన్ ఇప్పుడు మనం డిజైన్ చేస్తాం. అంటే యాజ్ అన్ డెవలపర్ ఇన్ టీసీఎస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ సిటీ కదా. సో ఈ సిటీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? మేబీ ఏ క్రెడిట్ కార్డ్, సిటీ వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు మీరు సిటీ బ్యాంక్ వెళ్ళండి, సో అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ కూర్చుంటారు, వాళ్ళు యూజ్ చేసేది క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ని. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉండొచ్చు, లోన్ అప్లికేషన్స్ ఉంటాయి, అకౌంట్ అప్లికేషన్స్ ఉంటాయి, క్యాషియర్ పోర్టల్స్ ఉంటాయి, ఆర్ వాళ్ళ అటెండెన్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ ఏవో ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ టు బి డెవలప్డ్ using Pega. Okay, fine. So here, after you joining company, a business analyst will guide you with the requirement. So there might be one UI requirement like this. So ఇక్కడ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి. జనరల్గా అప్పుడు మీరు బ్యాంక్కి వెళ్తే అక్కడ నేను ఒక ఎంప్లాయీ అయితే, సో ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఒక క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్ కావాలి అంటే వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతుందో లేదా ఫామ్ జరుగుతుంది. సో దిస్ మైట్ బి దట్ యూఐ ఫామ్. ఓకే, సో హౌ ది స్క్రీన్ నెంబర్ 1 షుడ్ బి అనేది మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు రిక్వైర్మెంట్స్ లాగా ఇస్తారు, 0 IDs లాగా ఇస్తారు. సో హౌ యూ హ్యావ్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1, అండ్ ఈ స్క్రీన్ నెంబర్ 1లో సో వాట్ ఎవర్ యూ సీ, అంటే ఇమేజెస్ చూస్తాము, వీడియోస్ చూస్తాము, అండ్ మేబీ బటన్స్ ఉంటాయి, మేబీ స్మాల్ లోగోస్ లాగా ఉంటాయి, టెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి. వాట్ ఎవర్ యూ సీ ఇన్ సమ్ యూఐ స్క్రీన్, వీ కాల్ ఇట్ యాజ్ యూఐ ఎలిమెంట్. పెగలో దాన్ని యూఐ ఎలిమెంట్స్ అంటాం. Okay, and UI elements again are of two types. So data capturing elements, let me write here, data capturing elements అంటాము, డేటా డిస్ప్లే ఎలిమెంట్స్ అంటాం. గెట్ మై పాయింట్? 2 types of UI elements, అంటే అవుట్పుట్లో మనం చూసేది ఏదైనా దాని UI element. సో విచ్ ఆర్ ఆఫ్ అగైన్ 2 types, డేటా క్యాప్చరింగ్ అండ్ డేటా డిస్ప్లే. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ తీసుకోండి, ఇమేజ్లో ఏమైనా వాల్యూ హోల్డ్ అవుతుందంటే కాదు, దిస్ కమ్స్ అండర్ డేటా డిస్ప్లే, అవునా? అండ్ ఈ పర్టికులర్ వీడియో ఏముంటుంది, సో ఇప్పుడు మీరు అమెజాన్లోనే లాగిన్ అయ్యారు, అక్కడ మీకు అమెజాన్ లోగో ఉంటుంది, సో దానిలో మీ డేటా ఏమైనా ఉందా? లేదు. అండ్ ఒక వీడియో, హౌ టు రిజిస్టర్ ఇన్ అమెజాన్, ఒక వీడియో ప్లే చేస్తాను, సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ డేటా డిస్ప్లే, అండ్ దిస్ వన్ ఈజ్ క్యాప్చరింగ్ యువర్ డేటా. Data capturing, data capturing, data capture, 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 capture. But this is data display. This is also data display. So you should know how to handle data capturing elements, how to handle data display elements. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే, సో ఈ పర్టికులర్ స్క్రీన్ నెంబర్ 1 మీరు డిజైన్ చేసి నేను యూస్ చేసుకుంటాను. మీరు ఒక డెవలపర్, మీరు ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తే ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ ఇట్. ఎస్ రైట్, ఫైన్. అండ్ ఇక్కడ మా కస్టమర్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు వాడి ఫస్ట్ నేమ్, వాడి లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అని ఒక బటన్ ఉంటే అది క్లిక్ చేస్తాం. వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్, బ్యాక్ ఎండ్లో డేటాబేస్ టేబుల్లో వాడి డేటా అంతా హోల్డ్ అవ్వాలా లేదా? సో డేటా హోల్డ్ అవ్వాలి అంటే హీస్ ఫస్ట్ నేమ్ ఈజ్ వాట్ ఐఎమ్ కలెక్టింగ్, అంటే దేర్ మస్ట్ బి దోస్ మెనీ కాలమ్స్. సపోజ్ ఇక్కడ యూఐ ఎలిమెంట్స్ టోటల్ 10 ఉంటే హౌ మెనీ వీఆర్ క్యాప్చరింగ్, సే 5 అనుకోండి. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకునేవి కదా, దాన్ని డేటా క్యాప్చరింగ్ అంటాం. వాట్ ఎవర్ యు ఆర్ కలెక్టింగ్ అదేగా డేటాబేస్లో ఉండేది. డేటాబేస్లో అన్నీ ఉండవు, మీరు ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నారో, కస్టమర్ ఫస్ట్ నేమ్ కలెక్ట్ చేసుకుంటున్నారు, లాస్ట్ నేమ్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవే కదా. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్సే కదా డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. మీనింగ్ హౌ మెనీ డేటా క్యాప్చరింగ్ ఎలిమెంట్స్ యూ క్రియేట్,
those many columns are to be created immediately into database table. Will everyone agree with this statement? చెప్పండి ఆన్లైన్ పీపుల్. సో ఆన్లైన్ పీపుల్ ఈ స్టేట్మెంట్ అర్థమైందా? సో whenever you are designing some UI screen where you might be having data display elements, data capturing elements, how many things you are capturing, no doubt those are to be maintained into database table. Now in my database table, so ఇక్కడ ఒక 10 ఎలిమెంట్స్ లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేస్తే డేటాబేస్లో 10 న్యూ కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఈస్ దిస్ స్టేట్మెంట్ క్లియర్ ఎవ్రీవన్? చెప్పాలి, స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. Right. Everything whatever you are collecting from the user, it is to be maintained into database. Fine. So టుడే మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయితే సింపుల్గా మీకు ఇలా ఒక స్క్రీన్ ఇచ్చి డిజైన్ చేసామంటారు అంతే. నేను ఒక బిజినెస్ అనలిస్ట్ అనుకోండి, సింపుల్గా ఈ టాస్క్ ఇచ్చేసి డెవలపర్ 1 డెవలప్ దిస్, అంతే, వెరీ సింపుల్. సో హియర్ డెవలపింగ్ అంటే చాలా మందికి బిగినర్స్, ఇలాంటి బిగినర్స్ ప్రాస్పెక్ట్ ఏముంటుంది, సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాపే కదా, ఏముందిలే 5 మినిట్స్లో అయిపోతుంది అన్న థాట్లో ఉంటారు. బట్ ఇక్కడ మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అంటే, జనరలీ ఒక పెగా స్క్రీన్లో ఇప్పుడు నేను పెగా డెవలపర్గా లాగిన్ అయితే నాకు పెగా స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. పెగా స్టూడియోలో నేను ఒక ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, తర్వాత ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, అండ్ తర్వాత ఒక ఫస్ట్ నేమ్ అన్న దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, ఏజ్, ఇలా అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఉంటాం. ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎవ్రీథింగ్, అది ఎవ్రీ ఎలిమెంట్ 100% స్పేస్ తీసేసుకుంటాం. గెటింగ్ మై పాయింట్? ఇఫ్ యూ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్, ఎవ్రీథింగ్ విల్ ఆక్యుపై 100% స్పేస్. అంటే ఒక ఇమేజ్ కూడా స్క్రీన్ సైజ్ మొత్తం వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. అండ్ ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము అనుకోండి, ఇది నేను డిజైన్ చేసే స్క్రీన్ డెవలపర్గా, వాట్ ఎవర్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ అది 100% స్పేస్ తీసుకుంటుంది. నౌ యాజ్ పర్ మై రిక్వైర్మెంట్, మా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇచ్చే స్క్రీన్ షాట్లో ఇమేజ్ పర్సంటేజ్ 20%, మేబీ రిమైనింగ్ అంతా 80%, అండ్ దాని కింద ఇది ఇంకో 20%, అండ్ ఈ 80%లో ఇది అందులో 50% ఉందా లేదా, అండ్ ఇది అందులో 50% ఉందా లేదా, అండ్ ఇందులో 33% ఉందా లేదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ యూఐ ఎలిమెంట్ హౌ మచ్ పర్సంటేజ్ ఇట్ షుడ్ ఆక్యుపై. సో యాజ్ అన్ యూఐ డెవలపర్ ఆర్ యాజ్ అన్ పెగా డెవలపర్, యూఐని మనం డిజైన్ చేస్తున్నప్పుడు యూ షుడ్ టేక్ కేర్ఫుల్లీ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ప్రాస్పెక్టులో యూ హ్యావ్ టు టేక్ అలైన్మెంట్స్ మేబీ పర్సంటేజ్ విత్, మొత్తం ప్యాడింగ్ చేస్తాము, మార్జిన్ లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తూ ఉంటాం, వాట్ ఎవర్. బట్ అలాంటి సిఎస్ఎస్ యాట్రిబ్యూట్స్ మళ్ళీ మీరు ఫిజికల్గా ఎక్కడ రాయక్కర్లా. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కనిపిస్తుందా క్లియర్గా? ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి బిట్వీన్ దీస్ టు స్పేస్ చాలా మినిమల్ ఉంది కదా. మేబీ ఇప్పుడు మనకు ఒక డిఫెక్ట్ వచ్చింది, అదేంటంటే ఈ రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ ఓవర్లాప్ అయిపోయినాయి ఇన్ సఫారీ బ్రౌజర్. మనకు ఇష్యూ వస్తుంది, ఎవ్రీ బ్రౌజర్లో రాకపోవచ్చు, సఫారీ బ్రౌజర్లో ఈ రెండు ఓవర్లాప్ అయిపోయాయి అనేది ఒక డిఫెక్ట్ లాగా జనరేట్ అవుతుంది ప్రొడక్షన్లో. సో యూ యాజ్ ఎ డెవలపర్ ఏం చేస్తారు జనరల్గా, బిట్వీన్ దీస్ టు స్పేస్ ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయటం అంటే అది ఎవ్రీ బ్రౌజర్లో, సపోజ్ ఇప్పుడు గూగుల్ క్రోమ్లో కరెక్ట్గా రావచ్చు, సో మీరు సఫారీలో ఫిక్స్ చేస్తే క్రోమ్లో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో సింపుల్గా మార్జిన్ లెఫ్ట్ ఆర్ ప్యాడింగ్ లెఫ్ట్ ఇలాంటివి యాడ్ చేస్తే, అంటే యు ఆర్ యాడింగ్ యువర్ ఓన్ సిఎస్ఎస్ అట్రిబ్యూట్ నౌ విచ్ మైట్ ఓవర్ రైట్ ద ఓవర్టిపి, అంటే విచ్ మైట్ ఓవర్ రైట్ ద ఎగ్జిస్టింగ్ వన్. సో మేక్ ష్యూర్ మనం చేసే చేంజెస్ అనేవి ఏ డివైస్లో అయినా ప్రాపర్గా ఎలైన్ అయ్యేలాగా ఉంటారు. సపోజ్ ఇప్పుడు యాజ్ ఎ డెవలపర్ నేను ఒక ల్యాప్టాప్లో వర్క్ చేస్తాను కదా, నేను టీసీఎస్ లాంటి ఆఫీస్లో కూర్చుని, సో మా క్లయింట్ సిటీ క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ నేను చేస్తున్నాను. ఓకే, సో ఐ మైట్ బి యూజింగ్ వన్ హెచ్పి ల్యాప్టాప్ విచ్ ఈస్ ఆఫ్ 14 ఇంచ్ సైజ్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఈ ల్యాప్టాప్ రెఫరెన్స్ కానీ నేను డెవలప్మెంట్ చేయాలి, అంతే కదా. ఐ డ్రాగ్ అండ్ డ్రాప్, అండ్ అందులో 20% స్పేస్ ఇమేజ్ వచ్చిందా లేదా, అండ్ ఈ హోల్ పీస్ని మనం ఇంక్లూడ్ చేసేటప్పుడు 80% అంటే నీట్గా లుక్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. అండ్ ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీం వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత రియల్ యూజర్స్ అంటే యూఐటీ ఫేజ్ అంటారు. ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ మోర్ క్లియర్లీ ఇన్ కమింగ్ సెషన్స్. సో నెక్స్ట్ ఫేజెస్ ఇలా రన్ అయ్యి అల్టిమేట్గా బ్యాంక్ ఎంప్లాయీస్కి వెళ్తారు, అవునా, దాన్ని ప్రొడక్షన్ అంటాం.
అంతే కదా, ప్రొడక్షన్ యూజర్స్కి వెళ్తుంది. సో హియర్ ప్రొడక్షన్స్ యూజర్స్ వాళ్ళు యూజ్ చేసే ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ నేను యూజ్ చేసినట్టే ఉండాలని ఏముంది, అవునా కదా. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే, సో మీరు బ్యాంక్లో కూర్చుని, సో మీ పర్సనల్ ల్యాప్టాప్లో సమ్ టైమ్స్ లాగిన్ అయ్యి కస్టమర్స్ రిజిస్టర్ చేయొచ్చు. అండ్ మేబీ మీకు బ్యాంక్లోనే ఒక పెద్ద స్క్రీన్ ఇచ్చి ఉండొచ్చు 28 ఇంచ్ అయితే. ఆర్ సమ్ టైమ్స్ మీరు ఒక ఐప్యాడ్ క్యారీ చేసుకుని కస్టమర్ దగ్గరికి పర్సన్గా వెళ్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనం డిజైన్ చేసేది సో రియల్ యూజర్స్ ఏ డివైస్లో వర్క్ చేసినా, ఇట్ మైట్ బి ఎన్ స్మాల్ మొబైల్ ఆర్ ఎ ట్యాబ్ ఆర్ ఎన్ స్మాల్ ల్యాప్టాప్ ఆర్ బిగ్ ల్యాప్టాప్ ఆర్ ఈవెన్ 108 ఇంచ్ బిగ్ టీవీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం డిజైన్ చేసేది ఎవ్రీ స్క్రీన్లో 20% ఉండాలి ఇమేజ్ అనేది. ఇమేజ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 20%, ఎవ్రీవేర్ ఇట్ మస్ట్ బి 20%. దాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటాం. ఓకే, సో పెగాలో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ ఇన్బిల్ట్ ఫ్రమ్ సమ్ వర్షన్. మీకు పెగా వర్షన్స్ కూడా తెలియదు, పెగా వర్షన్ స్టార్టింగ్ ఏం వర్షన్ నెంబర్ ఉంది, అండ్ మేబీ టుడే ఏం వర్షన్ నెంబర్ ఉంది, అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏ వర్షన్ నెంబర్ మీద ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ స్లోలీ. ఐ డోంట్ వాంట్ టు క్లబ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ టు దిస్ వన్. ఓకే, మేబీ లాస్ట్ 5-10 yearsలో ఆర్డబ్ల్యూడి అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది పెగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇఫ్ ఐ టేక్ ఎనీ ల్యాప్టాప్ యాజ్ ద రిఫరెన్స్, ఇఫ్ ఐ డిజైన్ ది స్క్రీన్, అది ఏ స్క్రీన్ రిజల్యూషన్ అయినా ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, దట్స్ నాట్ బిగ్ ఛాలెంజ్. బట్ ప్రాబ్లమ్ అంతా వెన్ యూఆర్ డిజైనింగ్ యూఐ పార్ట్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ విడ్త్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రాపర్లీ. సో ఇక్కడ టోటల్ 80% ఉండాలి. అందులో ఐ హ్యావ్ టు చెక్ వన్ ఐకాన్ యాజ్ లైక్ ఎన్ హెడ్డింగ్, అండ్ ఇక్కడ ఒక స్మాల్ యారో ఉండాలి, అది క్లిక్ చేస్తే ఈ ఫామ్ అంతా కొలాప్స్ అయిపోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ ఫామ్ మొత్తానికి లైట్ బ్లూ కలర్ ఉండాలి. అండ్ హియర్ ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ ఫస్ట్ నేమ్ షుడ్ బి బోల్డ్. అండ్ హియర్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అనేది కనిపిస్తుందో, సో దాన్ని మనం ప్లేస్ హోల్డర్ అంటాం. సో ఈ రేడియో బటన్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యువర్ బిజినెస్ అనలిస్ట్ ఈస్ గివింగ్ యూ యాజ్ ఇట్ ఈస్గా మనం దాన్ని యూఐ ఫిక్స్ చేయాలి. ఓకే, అండ్ ఈ ప్రాసెస్లో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఆల్సో. సో వెన్ ఐ సే వ్యాలిడేషన్స్, ఏజ్ ఇక్కడ ఒక 500 ఎంటర్ చేయడం కరెక్టా? నో, రైట్. సో మేజ్ 50 ఎంటర్ చేసామే అనుకోండి, దట్ టు డిపెండింగ్ అపాన్ ద జెండర్. సో ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ అయితే 20 to 60 years అయితేనే ఎలిజిబుల్, ఫీమేల్ అయితే 18 to 55 అయితేనే ఎలిజిబుల్. ఇది మన బ్యాంక్ వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఐఎమ్ సపోజ్ టు అప్లై వ్యాలిడేషన్. Okay, so validations is what I have to take care, and I have to take care of styling part also. Okay, we have to take care of styling part, and we have to take care of something like harnesses అనేది మీకు అప్పుడే అర్థం కాకపోవచ్చు, ఇలా అండర్స్టాండ్ దిస్. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ పోర్టల్ డిజైన్. సో ఈ రెండు మీకు అంతలాగా ఇప్పుడే తెలియకపోవచ్చు. ఫైన్. సో ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు డిజైన్ వన్ యూఐ పేజ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక అవుట్పుట్ ఏదో తీసుకొచ్చాను అనుకుందాం. నెక్స్ట్ యూఐ ఫామ్ క్రియేట్ అయిన తర్వాత జనరల్గా ఒక బటన్ లాగా ఉండాల్సిందేనా కదా. ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ఫామ్ దొరికింది అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, మీరు ఎంటర్ చేసిన తర్వాత ఏం యాక్షన్ జరగాలి? బటన్, రిజిస్టర్ బటను, సబ్మిట్ బటను, ప్రొసీడ్ బటన్, ఏదో ఒక బటన్ ఉండాల్సిందే. యాజ్ సూన్ యాజ్ వీ క్లిక్ ఆన్ దిస్ బటన్, నో డౌట్ బ్యాక్ అండ్ లాజిక్ రన్ అవ్వాలా. సో జనరల్గా రిక్వైర్మెంట్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఆఫ్టర్ we clicking on submit button, requirement might be pushing this UI data into database table. అదొక known or famous requirement. సో అంటే బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ బ్యాక్ ఎండ్లో సే ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత వాడికి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వచ్చు, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది. అండ్ ఈ ప్రాసెస్లో మేబీ మీకు ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అయితే, సో యువర్ యూజర్ నేమ్ ఈజ్ చంద్ర123 అంటే ఇక్కడ ఎంటర్ చేసే వాడి నేమ్తో ఒక యూజర్ నేమ్ అనేది జనరేట్ అవుతుందో. హౌ టు జనరేట్ వన్ ర్యాండమ్ 3-digit నెంబర్ కంకాటినేటెడ్ హిస్ విత్ ఫస్ట్ నేమ్, అర్థమవుతుందా? సో సో బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ రిలేటెడ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ రన్ అవ్వాలి, మేబీ ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, వాటర్. సో ఈ పర్టికులర్ యూఐ పేజ్ డిజైన్ చేయడం అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే కాదు, యూ హ్యావ్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ఈ కేసులో ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్ ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ట్రిగ్గరింగ్. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, డేటా అంతా టేబుల్లో స్టోర్ అవ్వాలి కదా. కన్సిడర్ టేబుల్లో స్టోర్ అవ్వట్లేదు అనుకో,
మేబీ మీరు డెవలపర్గా చేసినప్పుడు వర్క్ అయింది, తర్వాత నేను టెస్టర్గా టెస్ట్ చేసినప్పుడు అవ్వట్లేదు. సో ఆ కేసులో హౌ టు డీబగ్ ఇట్. సో ఇష్యూ ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది మీరేగా ఫిక్స్ చేసేది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు ట్రేస్, హౌ టు చెక్ ఫర్ లాగ్స్, హౌ టు డీబగ్ అండ్ ప్రాపర్ ఇష్యూ, ప్రొడక్షన్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ మేబీ టెస్టింగ్ ఫేజ్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ మేబీ స్టేజింగ్లో వచ్చే ఇష్యూస్ ఆర్ సజెషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎవ్రీథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డీబగ్గింగ్స్ ఉంటాయి. సో యుల్ బి అండర్స్టాండింగ్ హౌ టు డీబగ్ యువర్ యూఐ పార్ట్, how to debug our backend part, and how to check for SQL queries what are being generated. Okay, so here backend requirements అంటే ఒక సింపుల్ రిక్వైర్మెంట్ లాగా అనిపించేది మీకు చాలా కనెక్టెడ్గా ఉంటుంది అనేది ఐఎమ్ ఎలాబరేటింగ్ యూ, నథింగ్ మచ్. సపోజ్ ఇప్పుడు బ్యాక్ అండ్ యూఐ పార్ట్ అయితే కంపేర్ టు అదర్ థింగ్స్ సింపుల్. I can simply create a screen, drag and drop, where I have to take care of other validations and styling part, everything. And as soon as you click on this button, how do you handle database part or email triggering part? As I told you, for any type of backend requirement, any type of backend requirement, so there is predefined Java. There is predefined Java. So for that, let me show you with one small example. Let me log in into Pega Studio for you. Okay, so online people, so far everyone clear, right? Please confirm me. Yes, sir. Okay, fine. So this is what our Pega's development studio is. Okay, ఈ డెవలప్మెంట్ స్టూడియో ఎలా వస్తుంది, మేబీ ఇక్కడ ఏమేమి చేయాలి అనేది డోంట్ ఓవర్ థింక్ టుడే ఇట్స్. ఐ ఎక్స్ప్లెయిన్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ల్యాప్టాప్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్. సే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ సెండింగ్ an email. Okay, if our requirement is about sending an email, and as I told you, for everything we have predefined Java kada. So here we are having with the name called send email notification. Can you see this? Okay, this is one predefined Java for triggering an email. Now ఈ particular rule లో, or you don't know what is rule also, right? ఈ particular predefined దానిలో, so you will be seeing like existing Java code చూస్తున్నారా? So this is like complete Java code to send an email. Okay, and don't bother about this Java coding at all. So already coding అంతా రెడీగా ఉంటుంది, మీరు ఎక్కడ దేన్ని మీరు చూడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇంకొక స్మాల్ రిక్వైర్మెంట్ చూడండి. So this is one sample front-end page where you can see some gradient colors. Left ఒకలాగా, right ఒకలాగా, header ఒకలాగా, something colors ఏ ఉన్నాయి కదా. And ఈ పర్టిక్యులర్ స్క్రీన్ కూడా బ్యాక్ ఎండ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నామంటే కోడింగ్ జనరేట్ అయితేనే కదా. సో ఫర్ దట్ ఇఫ్ యూ వాంటెడ్ టు లుక్ ఫర్ ఇట్స్ జావా కోడ్ ఆర్ ఇట్స్ ఎక్స్ఎంఎల్ కోడ్, ఎవ్రీథింగ్, సో క్లిక్ ఆన్ వ్యూ జావా. సో విల్ బి గెటింగ్ లైక్ బిగ్ లైన్స్ ఆఫ్ జావా కోడ్ చూస్తున్నారా. సో అంటే ఒక యూఐ స్క్రీన్ మనం ఇక్కడ అవుట్పుట్లో చెక్ చేసే యూఐ స్క్రీన్ సింపుల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే, సపోజ్ ఇక్కడ ఐఎమ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ వన్ టెక్స్ట్ బాక్స్, ఎంత సింపుల్ అయిపోయింది. సేవ్ చేయండి, అవుట్పుట్లో మనకి ఈ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ బ్యాక్గ్రౌండ్లో ఆ పర్టికులర్ స్క్రీన్కు ఉన్న జావా కోడ్ మీరు చెక్ చేస్తే ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో చూడండి. సో ఈ జావా కోడ్ అనేది హౌ ఇట్ ఈస్ లైక్ మెయింటైన్ అండ్ వాట్ చేంజెస్ యూ హ్యావ్ టు డూ హియర్ అనేది డోంట్ వరీ అట్ ఆల్. అసలు దాన్ని మనం ఓపెన్ కూడా చేయం. Okay, what I'm saying is everything is predefined, but you should know how to make changes or how to use that. So coming back, ఈ whole UI page complete అయిన తర్వాత, if there is something like submit button, then whatever predefined for me, I can use that. Send email notification అనేది ఒక predefinedగా ఉంటుంది. సో అది బటన్ క్లిక్ మీద మనం కాల్ చేసాము అనుకుందాం. అండ్ ఇక్కడ కస్టమర్ వాడి ఈమెయిల్ ఐడి వాడు ఎంటర్ చేస్తాడు కదా. ఇఫ్ ఐ కెన్ పాస్ దిస్ యాజ్ అన్ పారామీటర్ టు దిస్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్, ఆబ్వియస్లీ వాడికి ఒక మెయిల్ ట్రిగ్గర్ అయిపోతుంది. గెట్ మై పాయింట్. బట్ బ్యాక్గ్రౌండ్లో సమ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఫ్రమ్ అడ్రస్ ఏమి ఇవ్వాలి, మేబీ పాస్వర్డ్ ఏంటిది, అండ్ మేబీ లైక్ హోస్ట్ నెంబర్ ఏంటి, సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, అలా కొన్ని స్టాండర్డ్ థింగ్స్ మనం పాస్ చేయగలిగితే ఆటోమేటిక్గా జావా కోడ్ వర్క్ అయి ట్రిగ్గర్ అయిపోతుంది. Okay, so backend part is predefined in Pega,
and UI part is predefined, and even database part is also predefined. You should clearly understand how to make use of that. అంతకుమించి ఏమీ లేదు. Okay, fine. Okay. So far what are we concluding అంటే? So Pega is used for designing web applications, correct? Okay, any type of web application మనం డిజైన్ చేయొచ్చు. అది మన సో ఫార్ ఉన్న స్టేట్మెంట్. ఓకే, బట్ ఇప్పుడు టు బి మోర్ పర్టిక్యులర్, జనరల్గా అప్లికేషన్స్ విల్ బి ఆఫ్ టూ టైప్స్. అప్లికేషన్స్ విల్ బి ఆఫ్ టూ టైప్స్. సపోజ్ ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మేబీ ఇప్పుడు మీకు సిటీ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అనుకోండి. ఏం చేస్తారు జనరల్గా? సిటీ బ్యాంక్ మేబీ సమ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, సో సింపుల్గా city.com ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. యూఐ పార్ట్, బ్యాక్ అండ్ పార్ట్, డేటాబేస్ పార్ట్, ఎవ్రీథింగ్ లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసే ఇన్ఫర్మేషన్ అందరికీ ఒకటేలాగా కనిపిస్తుంది కదా, అవునా కదా? అంటే యూ మైట్ బి పార్ట్ ఆఫ్ ఇండియా, ఐ మైట్ బి పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్ సమ్ పార్ట్ మేబీ పాకిస్తాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ దిస్ అప్లికేషన్ ఈజ్ యాక్సెసబుల్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే ఇది ఇంటర్నెట్లో హోస్ట్ చేస్తారు. ఐ మై కరెక్ట్? ఇంటర్నెట్లో హోస్ట్ చేశారు. ఓకే, అండ్ ఈ సిటీ అప్లికేషన్ మీద సమ్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తున్నారు. ఆఫ్టర్ విచ్ ఆర్ అలా కాకుండా ఇఫ్ యూ డైరెక్ట్లీ గో ఫర్ సిటీ బ్యాంక్, హైదరాబాద్లోనో సమ్వేర్ మీరు సిటీ బ్యాంక్ డైరెక్ట్గా వెళ్తే, సో ఆ సిటీ బ్యాంక్లో ఎంప్లాయీస్ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తారా లేదా? సపోజ్ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు సిటీ బ్యాంక్ అండ్ ఇక్కడ ఒక రిసెప్షనిస్ట్ ఆర్ సమ్ పర్సన్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ సే దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అన్ క్రెడిట్ కార్డ్, సో గో టు కౌంటర్ నెంబర్ 1 అంటారా? సో గో టు కౌంటర్ నెంబర్ 2 ఫర్ లోన్స్, గో టు కౌంటర్ నెంబర్ 3 ఫర్ అకౌంట్ క్రియేషన్, ఇలా ఉంటాయి. సో దేర్ మైట్ బి అన్ ఎంప్లాయీ డీలింగ్ దిస్ క్రెడిట్ కార్డ్, మేబీ ఎంప్లాయీ హియర్, మేబీ ఎంప్లాయీ హియర్. సో ఈ పర్టికులర్ ఎంప్లాయీ యూజ్ చేసే అప్లికేషన్, ఇది మెయిన్ అప్లికేషన్, రెండు వేరే కాదు. ఎస్ రైట్. సో ఇఫ్ యూఆర్ ఎ కస్టమర్ కమింగ్ హియర్, ఇక్కడ క్యూలో నుంచుంటారు అండ్ దిస్ ఎంప్లాయీ విల్ ట్రై టు రిజిస్టర్ యూ యూజింగ్ దిస్ అప్లికేషన్. అండ్ ఈ అప్లికేషన్కి బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్ టేబుల్ ఉండాలా, రిజిస్టర్ చేసే కస్టమర్స్ మొత్తం ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. అండ్ దేర్ విల్ బి వన్ మోర్ టేబుల్ హోల్డింగ్ దిస్ అప్లికేషన్ డేటా, మేబీ వన్ మోర్ టేబుల్ హోల్డింగ్ దిస్ అప్లికేషన్ డేటా. అంటే ఎవ్రీ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ ఒక టేబుల్ ఉంటుంది. ఓకే, అది పెద్ద సర్ప్రైజింగ్ ఏం కాదు. బట్ ఫైనల్లీ, సో ఈ 3 అప్లికేషన్స్ అనేవి మీరు ఒక కస్టమర్ లాగా ఉంటే మీరు యాక్సెస్ చేయగలుగుతారా? ఫస్ట్ చెప్పండి. నో రైట్? ఇఫ్ యు ఆర్ ఏ కస్టమర్ గోయింగ్ ఫర్ ఎ బ్యాంక్, ఇక్కడ ఎంప్లాయీ యూజ్ చేసే అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయగలుగుతారా? నో, నో. అంటే దీస్ అప్లికేషన్స్ ఆర్ టు బి యాక్సెస్డ్ ఓన్లీ బై దేర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్. ఐ మై కరెక్ట్? అండ్ దట్ టు ఈ ఎంప్లాయీ కూడా వాడి ఇంటి నుంచి యాక్సెస్ చేయగలుగుతాడా? లేదు. అంటే సిటీ బ్యాంక్ హ్యాస్ గాట్ వన్ మెయిన్ వెబ్ అప్లికేషన్ వేర్ ఎవ్రీ వన్ ఆఫ్ us కెన్ యాక్సెస్. సేమ్ సిటీ హ్యాస్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్, ఓన్లీ ఎంప్లాయీస్, దట్ టు ఫ్రమ్ ద బ్యాంక్ సర్వర్ ఓన్లీ యాక్సెసింగ్ దట్. అంతేనా? ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం ఇంట్రా నెట్ అప్లికేషన్స్ అంటాం. అండ్ ఈ అప్లికేషన్ ఇంటర్నెట్ అప్లికేషన్ అంటాం. సో ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటే విచ్ విల్ బి రన్నింగ్ ఆన్ దేర్ సర్వర్స్. ఓకే, ఫైన్. సపోజ్ ఇప్పుడు మీరు ఐకియాకి వెళ్ళారు అనుకోండి. ఓకే, సే ఐకియా. సో జనరల్ మీరు ఏం చేస్తారు, ఇంట్లో నుంచి IKEA.com అనే ఒక వెబ్సైట్ యాక్సెస్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, అవునా? ఆర్ఎల్స్ మీరు ఐకియాకి ఇన్ పర్సన్ లాగా స్టోర్ డైరెక్ట్గా వెళ్తే, సో అక్కడ మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత యూ విల్ గో టు కౌంటర్ నెంబర్ 1 ఫర్ బిల్లింగ్. అక్కడ ఒక పర్సన్ మీకు బిల్లింగ్ చేస్తూ ఉంటారు. యూ విల్ గో టు కౌంటర్ నెంబర్ 2 ఫర్ డోర్ డెలివరీ. అక్కడ ఇంకో పర్సన్ ఉంటారు. యూ విల్ గో టు కౌంటర్ నెంబర్ 3 మేబీ ఫర్ రీప్లేస్మెంట్. యూ విల్ గో టు కౌంటర్ నెంబర్ 4 మేబీ ఫర్ సమ్ అసిస్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. And all these internal applications are running on their servers only. Okay, fine. So why am I saying this now ante? So Pega is used for developing web application అని అనుకున్నాం. బట్ మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే Pega is used for developing internal applications only. Pega is not used for developing their main websites.
సో ఏ ప్రాజెక్ట్ అయినా ఏ క్లయింట్ అయినా తీసుకోండి, సిటీ క్లయింట్ తీసుకోండి, వాళ్ళ మెయిన్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి పెగాని యూజ్ చెయ్యరు. ఓకే, దే విల్ బి యూజింగ్ పెగా టు ఆటోమేట్ దేర్ ఇంటర్నల్ అప్లికేషన్స్. అంటే పెగా యూజ్ చేసి మెయిన్ వెబ్సైట్ చేయలేమా అంటే 200% చేయొచ్చు. But due to some license issues, so clients are not entertaining Pega for developing their main applications. అర్థమైందా? సో యాక్చువల్గా ఈ సిటీ వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ని పెగాతో డిజైన్ చేయాలంటే ఫస్ట్ పెగా లైసెన్స్ తీసుకోవాలి. పెగా లైసెన్స్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద కన్సిడర్ అవుతుంది. సో వెన్ ఐ టాక్ అబౌట్ లైక్ లైసెన్స్, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో లైసెన్స్ మోడ్ ఎలా ఉంటుంది అనేది. సో దేర్ విల్ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్. బట్ ఫర్ నౌ ఎవ్రీవేర్ పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డిజైనింగ్ ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. మీరు ఏ ప్రాజెక్ట్లోనే వెళ్ళండి. టుడే మీరు సేమ్ లాగిన్ పేజ్ కానీ సెక్యూరిటీ పర్మిషన్స్ అనేది డిఫరెంట్ అంతే, లేదంటే టోటల్లీ డిఫరెంట్ అనేది. ఏది అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది ఒక టైప్ ఆఫ్ పర్మిషన్ యాక్సెస్ ఇస్తారు కదా ఒక స్పెసిఫిక్. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ని మనం పెగాతో బిల్డ్ చేస్తాం, దీన్ని పెగాతో బిల్డ్ చేస్తాం, దీన్ని పెగాతో బిల్డ్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ లాగిన్ అయ్యే వాళ్ళు ఎవరు? సో ఆ పర్టికులర్ సర్వర్ మీద వర్క్ అవ్వాల్సిన వాళ్ళే కదా. సో వాళ్ళని మనం టెక్నికల్గా ఆపరేటర్స్ అంటాం. వాళ్ళు అప్లికేషన్ బిలోనే వర్క్ అంతా ఇస్తారు. సో ఇప్పుడు కస్టమర్స్ లాగిన్ అయినా కూడా అది కూడా ఒక అప్లికేషన్ అనిపిస్తారు. సో అదే కస్టమర్స్ ఇక్కడ లాగిన్ అవుతారు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కస్టమర్ లాగిన్ అవటం చూస్తారు. నో రైట్. ఇప్పుడు రత్నదీప్కి వెళ్తారు, రత్నదీప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది, అక్కడ క్యాషియర్స్ యూజ్ చేస్తారు కానీ మీరు యూజ్ చేయగలుగుతారా? నో రైట్. సో అంటే ఫ్యూ అప్లికేషన్స్ ఆర్ టు బి డిజైన్డ్ ఫర్ దేర్ ఇంటర్నల్ యూసేజ్, అంతే కదా. సో వాళ్ళ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ ఆటోమేట్ అవ్వటం కోసం. సో ఇప్పుడు పెగా విల్ బి యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. అది స్టేట్మెంట్ ఫర్ నౌ. సో మేబీ ఒక కస్టమర్ అనేవాడు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయ్యి వాడంతటి వాడుగా చేసుకోగలిగితే, సో దాన్ని మనం పెగాతో చేయలేము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగిపోతే ఆ పర్టికులర్ పెగా లైసెన్స్ అనేది హెవియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో చేసే వర్క్ అంతా జస్ట్ సింగిల్ సేమ్, అంటే జస్ట్ లాగిన్ పేజ్ డిఫరెంట్, అలానే కాదు. డిఫరెంట్. No, 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 no. So this application will be having n number of workflows in the backend. Okay, in terms of suppose ఇప్పుడు airtel.com లో మీరు లాగిన్ అవ్వగలుగుతారు, అవునా కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కస్టమర్ కేర్ కాల్ చేస్తే అక్కడ వాళ్ళు యూజ్ చేసే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ మోడల్ ఒకటి ఉంటుంది కదా, ఆర్ ఒక స్క్రీన్ ఉంటుంది కదా. సో దానిలో ఏం జరుగుతుంది, మీరు చేసి ఒక రిక్వెస్ట్ వాళ్ళు పర్సన్ 1 క్రియేట్ చేస్తారు. తర్వాత తర్వాత దాన్ని సో మేబీ లైక్ హ్యాండ్ ఆఫ్ టు అదర్ డిపార్ట్మెంట్. సో మేబీ ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి. సో ఇవన్నీ మీరు చేయగలుగుతారు యాజ్ అన్ కస్టమర్? నో. సో అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఫ్లోస్ అండ్ అదర్ థింగ్స్ ఆటోమేట్ అయ్యే చోట పెగాని యూజ్ చేస్తాం. సో పెగా హ్యాస్ గాట్ ఇన్బిల్ట్ డ్రివెన్ ఇంజన్. ఓకే, సో దానికి అక్కడ యూజ్ చేయాలి. బేసిక్గా దానికి పర్మిషన్ ఇచ్చారంటే దానికి కూడా పర్మిషన్ సింపుల్గా. No, no, not like that. Fine. So coming back here, we are understanding Pega is used for designing internal applications of any organization. Fine. So let me give you one more small example. Suppose ఇప్పుడు మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకోండి. ఓకే, ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలనుకుంటే సో జనరల్గా ఏం చేస్తారు, ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి లాగిన్ అవుతాం, అవునా. అండ్ సే తత్కాల్ టికెట్ అనుకోండి. సో ఎగ్జాక్ట్లీ 10 o'clock ఈ ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అండ్ అక్కడ యూ విల్ ట్రై టు బుక్ ఏ ట్రైన్ టికెట్. అండ్ హోల్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 minutes ఆఫ్ టైం. అండ్ కెన్ వి గ్యారంటీ 100% కన్ఫర్మేషన్ అంటే నో. నో. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ అప్రోచ్ మేబీ మీరు రైల్వే కౌంటర్కి వెళ్ళిపోయారు అనుకుందాం. రైల్వే కౌంటర్కి వెళ్ళిపోతే అక్కడ మనం క్యూలో నుంచి ఉంటాం. సో మేబీ ఇఫ్ ఐఎమ్ లైక్ ఎన్ ఎంప్లాయీ దేర్, సో హియర్ ఫస్ట్ కస్టమర్ కోసం టికెట్ బుక్ చేస్తూ ఉంటాం. ఈ హోల్ ప్రాసెస్లో ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 10 secondsలో కంప్లీట్ అయిపోతుంది. అంత స్పీడ్గా జరుగుతుంది. అండ్ దట్ టు మోస్ట్లీ 100% ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిజాల్వ్డ్ కదా, సక్సెస్ అవుతుందా లేదా. సో అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఎవ్రీ కస్టమర్ యాక్సెస్ చేయగలుగుతాడు అంటే లేదు, ఓన్లీ లైక్ బ్యాంక్ ఎంప్లాయీ ఆర్ ఓన్లీ లైక్ రైల్వే ఎంప్లాయీ హియర్. అండ్ ఇఫ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ దిస్ అప్లికేషన్, దిస్ విల్ బి బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
Okay, so ante ఈ application which is hosted on internet, many users will be visiting this, and no doubt it must be like loaded with some UI technology, Silverlight technologies and other CSS part. And this application is not meant for external users login. This is just meant for making their business running successful. Okay, that is the reason ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఎలాంటి స్టైల్స్ ఉండవు. అంటే దిస్ అప్లికేషన్ తో హౌ మెనీ టికెట్స్ వీ క్రియేట్ వీళ్ళకి అంత బిజినెస్ ఇంక్రీజ్ అయినట్టు. ఓకే, సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ దేర్ బిజినెస్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని ఎంతమంది కస్టమర్స్ని రిజిస్టర్ చేస్తే మనకు అంత బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని లోన్స్ ఇస్తే అన్ని ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తే మనకు అంత బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ మెంట్ ఫర్ బిజినెస్ ప్రాసెసింగ్, బిజినెస్ ఇంప్రూవ్మెంట్. సో దానికి మనం ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్? So every organization will have one main website and n number of business processing applications. And any of the tools, say Pega or Water, Kissflow, or maybe Oracle BPM or IBM BPM, whatever, any of the tool which can make business processing applications designed. So దాన్ని మనం BPM tool అంటాం. Okay, business process management tool. So finally, Pega is one BPM tool. Okay. So finally is one Pega is one BPM tool. సపోజ్ ఇప్పుడు మీరు మొత్తం పెగా నేర్చుకున్న తర్వాత సో నౌకరీలో ఆర్ సమ్వేర్ జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అక్కడ మీరు పెగా జాబ్స్ అని సెర్చ్ చేస్తే సో యూ విల్ సీ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే పెగా జాబ్స్ అని కనిపిస్తాయి. సో పెగా బీపీఎం జాబ్స్ అని కనిపిస్తాయి. పెగా పిఆర్పిసి జాబ్స్ అని కనిపిస్తాయి. పెగా సిఎస్ఏ అని కనిపిస్తాయి. పెగా సిడబ్ల్యూఎస్ఏ అని కనిపిస్తాయి. అండ్ మేబీ పెగా ఎల్ఎస్ఏ అండ్ పెగా బిజినెస్ అనలిస్ట్, ఇలా పెగాతోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ కనిపిస్తాయి. సో హియర్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్ అబౌట్ లైక్ పెగా బీపీఎం అనే కదా దాని మీనింగ్. జస్ట్ నో వీ కన్క్లూడెడ్ పెగా ఇస్ వన్ బీపీఎం టూల్. ఇప్పుడు మనం నేర్చుకునేదంతా పెగా బీపీఎంఏ. మీరు పెగా బీపీఎం కనిపిస్తే యూఆర్ హ్యాపీ అప్లై దట్. సో ఇవన్నీ ఏంటి అనేవి విల్ కమ్ టు నో మేబీ ఇన్ టుడేస్ సెషన్ ఆర్ టుమారో, మోస్ట్లీ టుమారో. అండ్ ఇక్కడ పెగా జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నారంటే పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళే. సపోజ్ ఇప్పుడు మా ఆఫీస్లో ఆర్ మా ప్రాజెక్ట్లో పెగా పొజిషన్స్ ఉంటాయి. మేమేం చేస్తాము, మేబీ ఆ రిక్రూట్మెంట్ టీం వాళ్ళకి సో గ్లోబల్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయమన్నట్టు ఒక మెయిల్ సెండ్ చేస్తాం. అండ్ అక్కడ రిక్రూట్మెంట్ టీం వాళ్ళు టెక్నికల్గా నాలెడ్జ్ ఉండదు, మేబీ పెగా రాకపోవచ్చు. వాళ్ళు సింపుల్గా పెగా జాబ్ అని ఇచ్చేస్తారు. వాళ్ళు క్లియర్గా పెగా పిఆర్పిసియా, పెగా కైండ్ ఆఫ్ లైక్ పెగా సిపిడిసియా వాటర్ క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే ఇఫ్ ఎనీ వన్ ఈస్ హోస్టింగ్ ఏ జాబ్ సేయింగ్ లైక్ పెగా జాబ్స్, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేనట్టే. బట్ పెగా ఈస్ మోర్ ఫేమస్ ఇన్ టు బీపీఎం కాబట్టి మీరు పెగా జాబ్స్ అని కనిపించినా హ్యాపీలీ యూ కెన్ అప్లై ఫర్ దాట్. ఓకే, సో ఫైనలీ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏంటంటే పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అండ్ ఇట్ ఈస్ వన్ బీపీఎం టూ. ఓకే, ఫైన్. నౌ what Pega is additionally doing ante, no doubt the very first point, Pega can automate all our internal applications, right? So maybe ఇప్పుడు city is our client. సో టుడే మీరు ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అండ్ అక్కడ సిటీ క్లయింట్ వాళ్ళు ఓకే, సో దే వాంటెడ్ టు డిజైన్, they're having 4 applications: credit card, loans, accounts, salary management ఇలా అనుకోండి. ఈ 4 applications internally these are to be developed with Pega అనుకుంటే Pega systems వాళ్ళ దగ్గర వీళ్ళు లైసెన్స్ తీసుకుంటారు. సో వీళ్ళు ఒక జస్ట్ సర్వీస్ బేస్డ్ అంతే, వీళ్ళు లైసెన్స్ తీసుకునేది ఏమి ఉండదు. సో క్లయింట్ వాళ్ళు Pega systems దగ్గర లైసెన్స్ తీసుకుంటే సో వీళ్ళు జస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో నౌ యూజింగ్ దిస్ పెగా, అంటే ఇప్పుడు మీరు పెగా లైసెన్స్ మీరు యాక్సెస్ చేస్తున్నారు టు డిజైన్ దిస్ అప్లికేషన్, రైట్? యూజింగ్ దిస్ పెగా ఐ కెన్ ఆటోమేట్ కంప్లీట్లీ ఇంటర్నల్ అప్లికేషన్, రైట్? Pega developer can develop internal application. That is one advantage. So along with development, it is providing some other features also.
So it can make reporting or data visualization part simple. It can make integrations simple, and it can make versionizing part, deployment part, whatever it is. So what is versioning? I'm sorry, what is reporting? What is visualization? ఇవన్నీ క్లియర్గా తెలియాలి. సో ఐల్ గివ్ యూ విత్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ టుడే. సో ఒక స్టేట్మెంట్ ఆర్ 2 స్టేట్మెంట్స్ చూద్దాం. రేపు యాక్చువల్గా ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో పెగాలో ఇంటర్నల్గా ఉన్న ఫీచర్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పెగా డెవలపర్ ఏమేమి థింగ్స్ డిజైన్ చేస్తాడు అనేది తెలియాలి. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అన్న ప్రాస్పెక్టివ్లో ఉండొద్దు. సో యు ఆర్ సపోజ్ టు ఇంప్లిమెంట్ యూఐ పార్ట్, బ్యాక్ ఎండ్ పార్ట్, ఎవ్రీథింగ్, అండ్ దెన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత సో దేర్ ఆర్ లైక్ అదర్ థింగ్స్ ఆల్సో కాల్డ్ రిపోర్టింగ్. Okay, maybe versioning part, integration part, deployment part. So what are all these things అనేది I'll explain in tomorrow's session. Okay, let's start this slide somewhere from tomorrow. Okay, so in today's class we're just understanding what Pega is majorly. So takeaway points ఏంటంటే Pega is used for internal application, that is one thing, and Pega is considered as an BPM tool. Okay, and టు బి మోర్ ఇంకా స్మాల్ సిల్లీ పాయింట్ లాగా ఏంటంటే దేర్ ఇస్ నో కోడింగ్ ఎట్ ఆల్. ఓకే, కోడింగ్ లేదు కదా అని చెప్పి అది ఈజీ అనుకోవద్దు. సో దేర్ విల్ బి లైక్ లాజికల్ థింకింగ్, రీజనింగ్ లాగా చాలా థింక్ చేసుకుంటూ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఇట్. సో విల్ కంటిన్యూ దిస్ ఇన్ టుమారోస్ సెషన్. సో ఫర్ టుడేస్ క్లాస్, సో ఫర్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్, ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఇంకా రేపటి క్లాస్లో సో మేబీ సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి పెగాలో, ఓకే, మేబీ లైక్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ మేబీ లైక్ బిగినర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో సమ్ కంటిన్యూడ్ థింగ్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఫార్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్, సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్. ఓకేనా? సో మీ మైండ్లో ఉన్న డౌట్స్ ఎనీవే రేపు క్లారిఫై అయిపోతే విల్ కంటిన్యూ దిస్ టుమారో. ఓకే, సో అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఆన్లైన్ పీపుల్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ జాయిన్ అయిన వాళ్ళు మెసేజ్ చేశారా వాట్సాప్ నెంబర్కి? మేబీ ఇన్ బిట్వీన్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటుంటే. So this is our WhatsApp number. Please drop a message. Okay, Sir, saying sir, like today's hello. demo. Just a second. 2023 passed out eligible, sir? Course కి? Second. So I joined today's demo అని మెసేజ్ చేయండి. ఆల్రెడీ మెసేజ్ చేసిన వాళ్ళు అవసరం లేదు. సో హూ జాయిన్ మేబీ ఇన్ బిట్వీన్, ప్లీజ్ డ్రాప్ అండ్ మెసేజ్. ఈరోజు రికార్డింగ్ మీకు వస్తుంది. ఓకే, వాట్ ఈస్ దట్? 2023 passed out eligible, sir? ఈ కోర్స్ తీసుకోవడానికి పేగా? సో ఈవెన్ 10 years కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అండ్ రీసెంట్ పాస్ అవుట్ సే బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు టీసీఎస్ ఒక 300 పెగా డెవలపర్స్ని హైర్ చేసిందని అంటారు, మనం వింటారు. సో వాట్ ఈస్ హ్యాపనింగ్? సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద కంపెనీ కాలేజ్, అండ్ అక్కడ 300-400 మెంబర్స్ని ముందే పెగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో సర్టిఫికేషన్స్ కూడా చేయించేసి, అండ్ వాళ్ళని తీసుకున్న తర్వాత ఒక 3 months వాళ్ళు ప్రాజెక్ట్ రిలేటెడ్ గ్రూమ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ క్లయింట్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు. సేమ్ లైక్ దిస్ పర్సన్ హ్యాస్ ఇనఫ్ నాలెడ్జ్ టిల్ సిడబ్ల్యూఎస్ఏ, సో సర్టిఫికేషన్స్ అన్ని చేశారు, ఆ లెవెల్లో హ్యాండిల్ అవుతుంది. సో మేబీ రీసెంట్ పాస్అవుట్ వాళ్ళని తీసుకుంటే జనరల్గా కంపెనీకి చాలా ప్రాఫిట్. సో జస్ట్ 3 lakh 4 lakh ఇస్తే చాలు. అదే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకుంటే 10 lakh 15 lakh అయినా మినిమం ఇవ్వాలి కదా. సో రీసెంట్ పాస్అవుట్ వాళ్ళకి అయితే అడ్వాంటేజ్. అండ్ దట్ టు రీసెంట్ పాస్అవుట్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో ఛాన్సెస్ దొరకపోవచ్చు. మేబీ ఇప్పుడు రీసెంట్ పాస్అవుట్ అయ్యారు, కాలేజ్ నుంచి బయటకు వచ్చారు. సో అక్కడ డైరెక్ట్గా టీసీఎస్ లాంటి కంపెనీలోనో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలోనో ఫ్రెషర్ పొజిషన్స్ రిలీజ్ చేస్తే హ్యాపీ. బట్ అలాంటి ఫ్రెషర్ పొజిషన్స్ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటాయనేది గ్యారెంటీగా ఇప్పుడైతే చెప్పలేము. నాట్ ఓన్లీ ఇన్ పెగా, జనరల్గా ఎవ్రీవేర్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టప్ కంపెనీస్లోకి వెళ్ళిపోవచ్చు. స్టార్టప్ కంపెనీలో ఏం జరుగుతుందంటే క్యాండిడేట్ ఎలా ఉన్నాడు అనేది చూస్తారు అంతే, మీనింగ్ సబ్జెక్ట్ బాగా ఉందా లేదా. సో మేబీ ఒక 4 years లాగా, అంటే ఒక 3 years లాగా సబ్జెక్ట్ నేర్చుకున్నాడా లేదా, అలాంటివి ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మీకు గ్యాప్ ఎంత ఉంది, రీసెంట్ పాస్అవుట్ ఆర్ ఓల్డర్ పాస్అవుట్ అనేది పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 99% వెయిటేజ్ అంతా సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఏ ఇయర్ పాస్అవుట్ అయినా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, క్లియర్ రైట్?